నిన్న వారం చెప్పిండేది మీరు గుర్తు పెట్టుకొని ఉంటే, మీరు చూసుకుంటే, నేను బిలీవర్డ్ సెక్యూరిటీ అనేది చెప్పి ఉన్నా. అంటే రక్షింపబడిన మీకు నాకు దేవుడు మన జీవితాన్ని సెక్యూర్ చేశాడు, అంటే భద్రం చేశాడు. మీరు నేను నా రక్షణని పోగొట్టుకోలే. నిన్న వారం నేను మీకు 3 విషయాలు చెప్పా. మొదటిది ఏంటంటే, చాలామంది నమ్మేది ఏంటంటే, ఒకసారి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి తన రక్షణను కోల్పోడు అనేది నిన్న వారం చూసుకున్నాం. అది ఎంతో నిజం. కోల్పోడు. నువ్వు ఒకసారి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వు నీతిమంతుడుగా చేయబడ్డావు, నువ్వు కొత్తగా జన్మించావు. రిపేర్ చేయలే దేవుడు నిన్ను, క్రొత్తగా పుట్టావు, బార్న్ అగైన్, తిరిగి జన్మించావు. అందుకే నువ్వు ఆ యొక్క రక్షణ పోగొట్టుకోలేవు. నిన్న వారం చెప్పా. అలా నమ్మే ఒక గుంపు క్రైస్తవుల మధ్యలో ఉన్న క్రైస్తవులు ఒక గుంపు అలా నమ్ముతారు, ఒకసారి రక్షణ పొందిన తర్వాత రక్షణ పోగొట్టుకోరండి. ఇంకో గుంపు ఉంది, వాళ్ళు ఏంటంటే రక్షణ పొందుకున్నా కానీ నువ్వు ఎప్పుడు పాపం చేసినా ఆ యొక్క రక్షణ పోగొట్టుకుంటూ ఉంటావు. మళ్ళా రక్షణ పొందుకోవాలా, మళ్ళా మళ్ళా రక్షణ పొందుకోవాలా, మళ్ళా పాపం చేసే పోతుంది మళ్ళా. దానికి రెండిటికీ వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. నేను నిన్న వారం క్లియర్గా చెప్పాను, నేను మళ్ళీ దాంట్లోకి పోను. రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా రక్షణ పోదని, లేదు రక్షణ పొందుకున్నా నువ్వు మళ్ళా పోగొట్టుకునే ఛాన్స్ ఉందని. నేను ఈ రెండింటినీ కలిపి 3వది చెప్పాను మీకు. అది యాక్చువల్ నిజం. అదేంటంటే, రక్షణ నువ్వు పోగొట్టుకోవు, కానీ ఒక వ్యక్తి పాపంలో జీవిస్తూ సాతానుతో కలిసి మళ్ళా రక్షణ పొందిన తర్వాత నువ్వు ప్రయాణం చేస్తే ఒక్క అవకాశం ఉంది నీ రక్షణను పోగొట్టుకునే దానికి. దేవుడు రక్షణను తీసేయడు, సాతాను కూడా తీసేయలేడు. నీ రక్షణని నీ చేతుల్లో ఉంది. నువ్వు ఒకవేళ ఆయన్ని తిరస్కరిస్తే అది జరగని పని, అసాధ్యమని. దేవుడు వదలడు. కానీ ఒక ఛాన్స్ ఉంది, అది ఎవరికి జరగదు. ఎవరైతే దేవునితో కలిసి సంఘంలో ప్రార్థనలో మనలాంటి వాళ్ళు, అది జరగదు వాళ్ళకి, అది అసాధ్యం. రక్షణ కోల్పోం మనం, 100% కోల్పోం. ఒక ఆప్షన్ ఉంది. ఎందుకు ఇది సత్యం మీకు తెలవాలంటే, అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. వారు దేవుణ్ణి కాకుండా, నేను నిన్న వారం చాలా ఉదాహరణలు ఇచ్చాను. అటువంటి చోట పెళ్లి చేసుకోవడం వలన వాళ్ళు సంవత్సరాలు గడిసే కొద్దీ అక్కడ వాళ్ళు అయిపోయి, వాళ్ళు యేసు ప్రభు అందరూ ఒకటేలే, ఆయన అవసరం లేదులే అని తిరస్కరించిన సాక్ష్యాలు మీకు చెప్పా. జరిగే అవకాశం ఉంది అది. అందుకే వివాహం ఘనమైనది, అక్కడ పప్పులో కాలు వేయకూడదు మనం. రెండవది, కొంతమంది ప్రభులో వచ్చి కూడా మళ్ళా లోకాశ, నేత్రాశ, శరీరాశ, ధన సంపాదన, కామము, క్రోధాన్ని మళ్ళా సాతానుతో కలిసి ప్రయాణం చేసి అట్లా కూడా కొంతమంది బాగా ఉండేవాళ్ళు కూడా నో అనిన సాక్ష్యాలు ఉన్నాయి భూమి మీద. అందుకే నేను మీకు చెప్పాను, ఆయనతో రిలేషన్లో ఉండాలా, ఆయనలో నివాసం చేయాలి. ఇది మతం కాదు వచ్చిపోయేదానికి. నిన్న చెప్పినట్లుగా, నిన్న సాయంత్రం చూసుకున్నట్లుగా, ఇదేదో రిటైర్ అయిన తర్వాత వచ్చేది కాదు, ఇదేదో అనారోగ్యం ఉన్నప్పుడు వచ్చేది కాదు, క్రిస్మస్కి వచ్చేది కాదు, ఈస్టర్కి వచ్చేది కాదు. ఇది ద్రాక్షవల్లి తీగల సంబంధం, తండ్రి బిడ్డల సంబంధం. ఇది రక్త సంబంధం కంటే బలమైన సంబంధము, ఆత్మతో సంబంధము, ఆయనకు పుట్టి ఉన్న సంబంధం. ఇది క్రైస్తత్వం. అందుకే క్రైస్తత్వం ఎప్పుడు మొదలైంది? చాలామంది అనుకుంటారు తోమా వచ్చినప్పుడు మొదలైంది, కొంతమంది అనుకుంటారు ఆ యొక్క బయట నుంచి మిషనరీలు వచ్చినప్పుడు మొదలైంది అని, కొంతమంది బయట వాళ్ళు తెలియదు పాపం. యాక్చువల్గా ఈ సృష్టిలో క్రైస్తత్వం మొదలైనది యేసయ్య పునరుత్థానుడు అయిన తర్వాత. ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరిస్తారో వారు క్రైస్తవులు, బార్న్ అగైన్. నూతన సృష్టి ఆరంభమైనది ఎప్పుడు? యేసే తిరిగి లేచినప్పుడు. నువ్వు నేను దాన్ని అంగీకరించిన రోజు నువ్వు నేను తిరిగి జన్మించావు. సో లాస్ట్ వీక్ మీరు చూసుకున్నారు, అది రక్షణను మనం కోల్పోము, హ్యాపీగా ఉండొచ్చు. మనం అటువంటి పాపం చేయకూడదు.
మరి మంచి సంఘంలో ఉండడం వలన నీకు నువ్వే సంఘంలో ఉన్నంత మాత్రాన కాదు, దినమంతా నువ్వు ఎక్కడ కూర్చుంటున్నా, ఎక్కడ లేస్తున్నా, ఎవరితో కూర్చుంటున్నా, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ నీ బంధుత్వం ఎవరితో, లేకుంటే నువ్వు ఏం వింటాన్నావు దినమంతా, ఏంటి నీ యొక్క ఉద్యోగం, నీ వ్యాపారం, ఎవరితో నీ ఉద్యోగం, ఎవరితో నీ వ్యాపారం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే శత్రువు వెతుకుతూ ఉన్నాడంట ఎవరిని మింగుదుమా అని. సో అందుకే మన జీవితంలో ఎప్పుడు ఈ నిర్ణయం ఉండాలా, నా భర్త ముఖ్యం కాదు, నా దేవుడు ముఖ్యం, నా భార్య ముఖ్యం కాదు, నా దేవుడు ముఖ్యం, నా పిల్లలు కూడా ముఖ్యం కాదు, నా దేవుడు ముఖ్యం. ఇది నిర్ణయం తీసుకోవాలి మనం. అప్పుడే చాలా భద్రత ఉంటుంది మన యొక్క రక్షణ. సో టోటల్గా ఒక్క మాటలో నన్ను అడిగితే మీరు పాస్టర్గా, ఇంపాసిబుల్ మనం ఒకసారి రక్షణ పొందుకున్న తర్వాత రక్షణ పోగొట్టుకోవడం ఇంపాసిబుల్. అది దేవుడు కానీడు కానీడు కానీడు. కొంతమంది ప్రయాణం చేస్తూ పాపంలో సాతానుతో చేతులు కలిపి అట్లా పోతూ పోతూ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు, కానీ దేవుడు రక్షణ పోగొట్టుకునిలే. అట్లా కూడా నాకు చాలామంది తెలుసు. అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్తాను. చాలాసార్లు సాతానుతో కలిసిపోయి రక్షణ పొందుకున్న బిడ్డనే అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సాతాను వాళ్ళని చంపేయడం జరిగింది. అంటే వాడు చంపడు, కానీ వాడు తీసిపోయిన విధానము, ఈ వ్యక్తికి నేర్పించిన విధానము, ఆ అలవాట్ల వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినారు. వింటున్నారు కదమ్మా. కానీ రక్షణ కోల్పోకుండా దేవుడు కాపాడుకున్నాడు. ఎవరో అట్లా వాళ్ళు ఇంత అనుభవం పొందుకొని కూడా ఏదో వ్యభిచారంలోనో డబ్బు కోసమో అట్లా రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ జరగని పని అది. నేను మాటకి ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నానంటే, నీకు నాకు డౌటే రాకూడదు, నా రక్షణ పోయిందేమో, నా రక్షణ కోల్పోతాను, బైబిల్ చదవలేదు, ప్రార్థన చేసుకోలేదు, లేకుంటే నాకు ఈ బైబిల్ అంతా ఒక్కసారి కూడా చదవలేదు, లేదంటే నేను నెగ్లెక్ట్ చేసినాను, ఈరోజు నేను పొద్దున్న లేసి థ్యాంక్స్ చెప్పలే, నేను మధ్యాహ్నం ఒక అబద్ధం చెప్పేసా, లేకుంటే ఇది నేను చూస్తే ఇట్లా తప్పు చేసేసా, సినిమా ఏదో చెడ్డ తలంపు. ఇంకోటి ముఖ్యంగా చెప్తాను నేనండి, ఎందుకంటే పాస్టర్గా నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, చెడ్డ తలంపులోనే వస్తాను, దానివల్ల రక్షణ పోయిందేమో. నో సార్, నెవర్. ఇవన్నీ ఎస్, నువ్వు బైబిల్ చదవాలా, బాగా చదివితే బాగా బలంగా ఉంటావు. అన్నం అదే భోజనం. నువ్వు మనిషి రొట్టె వలన బతకడు, కేవలం దేవుడి వాక్యం వలన బతుకుతాడు. బైబిల్ బాగా చదవాలా, ప్రార్థనలో బాగా సమయం గడపాల. ప్రార్థనలో సమయం గడపనోడివి ఏం బతుకునేది? ఆయనతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడుతాను దినమంతా? అది తక్కువ చేయడంలే నేను. కానీ నేను దాంతో మీ రక్షణను లింక్ చేయొద్దండి. మీరు టై తీయాలా, టై తీయకుండా రక్షణ పోగొట్టుకోరు. నేను బాగా చెప్తా, ఈ ఏళ్ళ సంఘంలో మీకు క్లియర్గా ఉండాలా, నేను దేవుని సేవ చేయాలా, నేను డబ్బు సేవ కాదు. లేదు, టై తీయకుండా నువ్వు రక్షణ పోగొట్టుకోలేవు. కానీ నువ్వు డబ్బు రాదు నీ చేతికి, ఎందుకంటే విత్తువాడికి విత్తనమును భుజించుటకు ఆహారం ఇచ్చేవాడాను. నువ్వు విత్తుకోకుంటే నీకు విత్తనం నీడు. డబ్బుకి ఒక లింక్ ఉంది, ఎందుకంటే నీ ద్వారా సువార్త పోవాలా, నీ ద్వారా నీ వెలుగు, నీ ద్వారా ప్రపంచానికి సువార్త అందాలా. నువ్వు పిసినారోడు అయినావు అనుకో, టై తీయకుండా, నువ్వు ఆల్రెడీ దేవునికి విరోధంగా పోతానో. నీకు డబ్బు ప్రేమ దేవుడి కంటే. నేను క్లియర్గా చెప్తాను, నేను కొద్దిగా పచ్చిగా మాట్లాడతాను నేను, ఎందుకంటే నా ప్రాణం కాపాడింది దేవుడు, నా కుటుంబాన్ని కాపాడింది దేవుడు. నేను కాంప్రమైజ్ చేయకూడదు అనుకున్నా. అసలుకి నాకు మనుషుల కంటే దేవుడు ముఖ్యం. నేను చెప్తే కదా, భార్య కంటే దేవుడు ముఖ్యం. పక్కనే కూర్చొని చెప్తాను, ఎందుకంటే నా ఊపిరి ఆయన ఇచ్చినది, ఆయన కృప నా మీద ఉంది. సో నేనేం చెప్తున్నానంటే, నువ్వు టై తీయకుండా నువ్వు నరకానికి పోవు, టై తీయకుండా నువ్వు రక్షణ పోగొట్టుకోవు, కానీ బీదరికంలో జీవిస్తావు. రెండవది, అనుక్షణము అది పొడుస్తూ ఉంటుంది నీకు. నేను డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తాను, అది ఎందుకు ఇంత పీడ? సమాధానం ఉంటే మేలు కదా, దేవుడిచ్చే డబ్బులు. ఓకే, నేను ఏం పాయింట్ తీసాలనుకుంటానంటే, ఏదాన్ని నువ్వు రక్షణతో కలపొద్దు.
అవన్నీ మిగతావన్నీ చర్చికి రావడము, చర్చిలో పని చేయడము, అవి మన మన బ్రతుకుకి ముఖ్యమైనవి. వాయిద్యాలు వాయించడము, పాటలు పాడడము, కమిట్మెంట్లో ఉండడము, సువార్త చెప్పడము. కానీ ఆయన మరణము, ఆయన పాతి పెట్టబడి పునరుత్థానం ద్వారా నాకు లభించినది నా రక్షణ. ఎవ్వడు సైతాన్ కానీ, ఏ మనిషి కానీ ఎవ్వడు తీసేయలేడు నీ నుంచి ఈ రక్షణను, నువ్వు తప్ప. నీ చేత కూడా కాదు, ఎందుకంటే దేవుడు అంతా పోనీ నిన్ను. ఆయన ఒక గొర్రె పోతే ఎతికెతికి తెచ్చుకునే తండ్రే. సో అట్లే టైంలో నేను విచ్చలవిడిగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాని గురించి జ్ఞానం నీకు లేకుంటే నువ్వు మోసపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను క్లియర్ చేస్తాను నీకు, క్లియర్. వాడు మహాపాము, వాడు నీకు. అందుకే ఏ ఫ్రెండ్స్ వస్తున్నా, ఎవరు వస్తున్నా జీవితంలోకి నీకు, బంధువుల రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో జాగ్రత్త కలిగి ఉండాలా. ఏడ పడితే ఆడు వెళ్ళిపోవడము, ఎవరు పడితే అది చేయడము చేయకండి. సో ఇది నిన్న వారం నేను క్లియర్ చేశా. ఈ వారము నేను చెప్పేది, రేపు వారం చెప్పేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ వారం చాలా చిన్నది పోర్షన్ తీసుకొచ్చా, 2 వాక్యాలు. దాన్ని విశ్లేషణ చేయాల. ఈరోజు నేను చెప్పాలనుకునేది, నీ ఓల్డ్ మ్యాన్కి ఏమైంది, పాత మనిషికి ఏమైంది. నీ యొక్క పాత పురుషుడు, ఓల్డ్ మ్యాన్ అని ఇంగ్లీష్లో రాయబడింది, తెలుగులో ప్రాచీన స్వభావం అని, పాత మనిషి అని రాయబడింది. వాడికి ఏం జరిగింది, ఇప్పుడు నీలో ఉండేది ఎవరు? కొద్దిగా శ్రద్ధగా వింటేనే అర్థమయ్యేది మీకు. ఎందుకంటే ఇది డాక్టరినల్ టీచింగ్, ఇది బేస్ మట్టం. ఇది ఆ తర్వాత ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా కూడా అనిపించవచ్చు, ఎందుకంటే ఏదన్నా వినింటారు మీరు ముందు, అందుకే లాస్ట్లో అడగచ్చు. సో కొద్దిగా ధ్యానంగా వినండి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఎందుకంటే ఈ మాటలే నీకు స్వాతంత్రుడుగా చేసేది, ఫ్రీగా చేస్తాయి దేవునితో బ్రతికేదానికి. ఏ అడ్డం ఉండదు. సాతాను ఇక్కడే దెబ్బతీసే ప్రయత్నం చేస్తా అంటాడు. చాలామంది దెబ్బతిని అక్కడే కన్ఫ్యూజ్లో ఉండి, అదే నేను ఇప్పుడు చెప్పాను మీకు రక్షణ పొందుకున్నానా లేదా అని చాలామంది దైవజనులకు డౌటే ఈ రోజు కూడా. అట్లా పరిస్థితుల్లో నుంచి నేను వచ్చా. అందుకే నా దగ్గర, అంటే మన సంఘంలో మనము అట్లా కన్ఫ్యూజన్లో ఉండకూడదు అనేది నా పెద్ద ఉద్దేశం. ఎందుకంటే జ్ఞానం లేకనే క్రైస్తవులు ఈరోజు అనారోగ్యంలో ఉన్నారు. నేను ఛాలెంజ్ చెప్తున్నా మీకు, ఇది నీ అనారోగ్యానికి కారణం నీ అజ్ఞానం. నువ్వు చెప్పద్దు ఈ యొక్క పొల్యూషను, ఈ యొక్క వైరస్, నీళ్లు బాగలేవు, లేకుంటే వాతావరణం బాగలేదు, లేకుంటే ఏమంటారు ఉప్పులో అయోడిన్ లేదు, మా చికెన్లో ఇంజెక్షన్ వేసినారు, ఇంకేమున్నాయో అని. నథింగ్ డూయింగ్. నువ్వు జ్ఞానం లేకపోవడం వల్లనే ఈరోజు అనారోగ్యం ఉన్నావు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది, విషం తాగినా ఏం కాదు నీకు. మరి ఈరోజు ఎందుకు అట్లా ఉన్నామంటే నిరుత్సాహపడదు. నేను నీకు ఎందుకు ఇంత ఛాలెంజింగ్గా చెప్తానంటే, యేసయ్య తిన్న దెబ్బ చేత నీకు నాకు స్వస్థత లభించింది. ఆయన శిలువ మరణము, పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేయడం ద్వారా ఆరోగ్యం లభించింది, ఇచ్చేశాడు ఆయన. అయినా నీలో నాలో పని చేయకపోవడానికి కారణం నీ జ్ఞానం లేక, దినమంతా నువ్వు ఏం మాట్లాడతానో, ఏం ఆలోచిస్తానో అనే దాంట్లో కంట్రోల్ లేక. ఓకే, నో ప్రాబ్లమ్స్. నేర్చుకుందాం, మనం రోజు రోజుకి ఎదుగుదాం. దేవుని రాజ్యము చిన్న చిన్నగా మొదలై నీకు పెద్ద వృక్షం మాదిరి చేస్తుంది. దెర్ ఈజ్ నో డిస్కరేజ్మెంట్. నా ప్రీచింగ్లో డిస్కరేజ్మెంట్ ఉండకూడదు. నేను ఎందుకు కొన్ని విషయాలు స్ట్రెస్ చేసి చెప్తానంటే, నీకే ధైర్యం రావాలా దాంట్లో. అవును, నేను మీకు మాట చెప్తున్నా, రేపు పొద్దున ఎన్ని రోగాలు రా, రేపు పొద్దున ఎన్ని ఇన్ఫెక్షన్ రా, ఎన్ని వైరస్లు రా నీ భూమి వస్తాయి, కానీ నీకు రావు. నా దేవుడు, నీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా ఆరోగ్యకరమైన రెక్కల కింద నేను దాచుకున్నా. నువ్వు నా యొక్క
రెక్కలతో కప్పి ఉన్నా, ఆ తర్వాత దాచుకొని ఉన్నా అన్నాడు దేవుడు. ఎలా మరి అనారోగ్యం నీకు నాకు తాకగలదు? ఆయన రెక్కల్ని దాటుకొని రాగల శక్తి ఏ రోగానికి, ఏ సైతానికైనా ఉందా? ఆయన ఏం చెప్పాడు? పగులు, రాత్రి, మధ్యాహ్నము, చీకట్లో ఎప్పుడు వచ్చిన ఏ రోగమైనా నీ యొక్క ఇంటికి రాని నేను. ఆ యొక్క ఛాలెంజ్ నాకు దేవుడు తీసుకోలేదు. సో అజ్ఞానము, తెలియకపోవడమే మనకు పెద్ద నష్టం జరుగుతుంది. ఓకే, అయితే పిల్లరా, నేను ఈరోజు 2 వాక్యాలు తీసుకొని దాన్ని విశ్లేషణ ఇచ్చి మీకు డాక్ట్రినల్ థింగ్ ఇదే. ఏం భయపడకండి, ధైర్యంగా అడగండి. లాస్ట్లో ఏమయ్యా నువ్వు చెప్పు. ఎందుకంటే కొంతమంది ఎక్కడైనా మీరు వినింటే నేను చెప్పేది మీకు ఏందిరా ఇది నిజమా అనిపించే ఒక ప్రశ్న తేలేదనుకో, నా ప్రీచింగ్ సరిగా లేదని అర్థం. మీకు డౌట్ రాలా, ఏంటి బ్రదర్ చెప్తా అనేది ఇది ఎలా అని రాలేదనుకో, మా పాస్టర్ చెప్పేవాడు, మా బైబిల్ టీచర్ చెప్పేవాడు నీ కరెక్ట్ ప్రీచింగ్ కాదని. ఎందుకంటే గ్రేస్ గురించి ప్రీచ్ చేసినప్పుడు, దేవుని కృప గురించి ప్రీచ్ చేసినప్పుడు ఖచ్చితంగా అనుమానం రాలా. నీకు రాలేదనుకో, నేను సరిగ్గా గ్రేస్ గురించి ప్రీచ్ చేయలేదని అర్థం. ఓకే, సరే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7:1. ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7:1. చదువుమా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. చూసారా, శరీరమునకు కలిగి ఉన్న ఇక్కడ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్య ప్రకారము ఒక పెద్ద డౌట్ మీకు రావాలి, ముఖ్యంగా ఏ సంఘంలో నువ్వు ఉంటే. ఏంటది? పాస్టర్ చూస్తే యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డాము, మన ఆత్మ కొత్తది అని ప్రీచ్ చేస్తున్నాడు. ఈ వాక్యం చూస్తే నీ శరీరమును ఆత్మను కల్మషం కాకుండా చూసుకోమంటాను. ఏంటి ఇది? కాంట్రడిక్షను. అందుకే ఇంగ్లీష్లో చదివితే చాలా బాగా ఉంది. ఎవరన్నా మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే మేలు. ఎందుకంటే నా ఇంగ్లీష్ బైబిల్లో చదివితే మీరు పాస్టర్ బైబిల్లో ఉంది, మా బైబిల్లో ఉందో లేదో అనుకోవచ్చు. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ చదవండి. కావ్య దగ్గర ఉండాలనుకుంటా 2 కొరింథీయన్స్ 7:1. 2 కొరింథీయన్స్ 7:1 చదవండి. ఎందుకంటే మీ బైబిల్లో నుంచి కూడా అట్లే ఉందా అని చూసుకోవాలా. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నా చదవచ్చు. 2 కొరింథీయన్స్ 7:1 అన్మ్యూట్ చేసుకొని చదవండి. 2 కొరింథీయన్స్ 7:1. చదవండి. ఓకే, ఇక్కడ చూస్తే సిన్స్ అని రాయబడింది ఈ వర్షన్లో. కొన్ని వర్షన్లో చూస్తే దేర్ ఫోర్ కానీ సిన్స్ కానీ వచ్చినప్పుడు దాని వెనకాల ఏదో చెప్పబడింది. సిన్స్ అంటే ఇక్కడ చూసి ఇంగ్లీష్లో నా దగ్గర ఉన్న వర్షన్లో ద వర్డ్ హ్యావింగ్ ప్రామిసెస్. వర్డ్ చాలా ఇంపార్టెంట్. హ్యావింగ్ ప్రామిసెస్. ఇఫ్ యూ గో టు హ్యావింగ్ ప్రామిసెస్ అంటే ఇన్ని వాగ్దానాలు ఉండంగా అనేది వస్తుంది. క్లియర్ ఏంటంటే డోంట్ వరీ, నేను అన్ని వర్ణించేస్తా వివరించి. అంటే అన్నప్పుడు వెనకల కొన్ని విషయాలు తీసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత 7లో అంటున్నాడు. అందువలన తెలుగులో అనగా అని ఏం రాయబడింది? తెలుగులో ఏం రాయబడిందంటే, పిల్లరా మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక. అంటే ఏంటి? ఏం వాగ్దానం ఉన్నాయి? మీరు 2 కొరింథీ 7లో ఇది చదివినాం. 5లో 6లో చదివితే చాలా వాగ్దానాలు ఉన్నాయి.
నేను మీకు క్లియర్గా సమజేస్తాను, హ్యాపీగా వినండి. 5:10 ఏం రాబడింది మీరు చూస్తే 5:10 ఏం రాబడింది? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. చూసారా పిల్లరా, ఏం వాగ్దానం ఉందాడా? 2 కొరింథీ 5:10 పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్త వాయను. నేను ఎన్ఎల్టీలో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చాలా మంచి ట్రాన్స్లేషన్, ఈజీగా అర్థమవుతుంది. దిస్ మీన్స్, అక్కడ రాబడి చదువుతున్నా, దిస్ మీన్స్ దట్ ఎనీవన్ హూ బిలాంగ్స్ టు క్రైస్ట్ హ్యాస్ బికమ్ న్యూ పర్సన్. ద ఓల్డ్ లైఫ్ ఈస్ గాన్, ఏ న్యూ లైఫ్ హ్యాస్ బిగాన్. చూసారా ఎంత మంచి వర్షం అది. పాతవన్నీ గతించను, ఇదిగో సమస్తము కొత్త. 2 కొరింథీ 5:10 ఏం రాబడిందంటే మన పాత జీవితం వెళ్ళిపోయింది, సమస్తం కొత్తవా, నీలో నాలో ఉండే ఆత్మ క్రొత్తది. ఓకే, అదేవిధంగా మీరు చూసుకుంటే 2 కొరింథీ 6 రండి, దాని కింద ఉన్న అధ్యాయంలో. మీకు తెలుసు కదా, ఈ అధ్యాయాలన్నీ మళ్ళా చేయబడ్డాయి. ముందు అధ్యాయాలు లేకపోయాయి, పౌలు రాసినప్పుడు అధ్యాయాలు లేకపోయాయి. ఒక లెటర్ రాస్తున్నాడు పౌలు. 2 కొరింథీ 6 మీరు చూసినట్లయితే తెలుగులో 14 నుంచి 18 వరకు చదవండి మా. 14 నుంచి నేను చదువుతాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు. ఇవన్నీ చూస్తే కంపారిజన్ చేస్తున్నాడు. ఎవరికి? అన్యులకి, మనకి. మనం ఎవరంట? అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు, మనం నీతి, వాళ్ళు దుర్నీతి. ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం అంటే సైతానికి క్రీస్తు కంటే మనం క్రీస్తు అంట, వాళ్ళు సైతాన్ అంట, వాళ్ళకి మనకి ఏం పొత్తు? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక? మనం దేవుని ఆలయం అంట. చూసారా? ఆ తర్వాత చూస్తే మీరు, మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తె ఉందని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. పిల్లరా, మనకు ఇటువంటి వాగ్దానం ఉండడం వలన ఏం చేయాలంట? శరీరంలో ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసుకుందాం. అసలు ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, ఈ వాగ్దానాలను మనకు ఉండగా మనము అట్లా వాళ్ళతో కలసకుండా మనం ఉంటాం. ఎందుకంటే మనకి ఏం వాగ్దానాలు ఉన్నాయి? మనం నూతన సృష్టి, మన ఆత్మ పరిశుద్ధంగా చేయబడింది, మనం ప్రత్యేకింపబడిన వాళ్ళం. సో ఈ వాక్యాన్ని బట్టి నేను ఏం తెలుసుకోవాలంటే, వాళ్ళతో దూరం ఉండాలా? వాళ్ళు కల్మషంలో ఉన్నారు, మనము కల్మషం లేని వారమే ఉన్నాం కాబట్టి వాళ్ళతో మనకి ఏం పొత్తు? బ్రేక్ ద బాండేజ్ దట్ దే హ్యావ్ సో దట్ వీ ఆర్ ఫిజికలీ అండ్ స్పిరిచువలీ నాట్ కంటామినేటెడ్. అంటే మనం ఇలా చేయబడి ఉన్నాం కాబట్టి, పరిశుద్ధంగా చేయబడి ఉన్నాం కాబట్టి వాళ్ళతో కంటామినేట్ కాదండి అని అర్థం. దానికి అర్థం ఇది కాదు, మన శరీరము ఆత్మ కల్మషం అవుతుంది, కల్మషం కావచ్చు అనేది కాదు. మన ఆత్మ కల్మషం లేకుండా ఎప్పుడు కోసమో పరిశుద్ధంగా చేయబడింది. ఓకే, చూడండి ఇంకా కొన్ని వాక్యాలు మీకు చూపిస్తా. మీ ఆత్మ, నా ఆత్మ కల్మషం కాదు, ఇంకెప్పటికీ కంటామినేటెడ్ కాదు, ఇంకా కల్మషం కాదు. ఎందుకంటే చూడండి, నేను యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరిగిందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24. ఎవరైనా ఇంగ్లీష్లో తీసి పెడతా ఉన్నాను, ఇంగ్లీష్లో మీరే చదవండి, ఎందుకంటే నేను ఇంగ్లీష్లో చదివితే అన్ని నేనే చదివినట్లు ఉంటుంది. ఎఫెసీయులు 4:24 ఎవరైనా చదవండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులో ఏం రాబడి? దేవుని పోలికగా సృష్టింపబడిన, మనం దేవుని పోలికలో సృష్టించబడి ఉన్నాం. ఎప్పుడైతే యేసుప్రభువును రక్షకుడుగా అంగీకరించామో. ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి, ఇంగ్లీష్లో. చూసారా మనము ఎట్లా సృష్టింపబడి ఉన్నా? ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. చూసారా, నేను ఎన్ఎల్టీలో చదువుతా, పుట్ ఆన్ ద న్యూ నేచర్ క్రియేటెడ్ టు బి లైక్ గాడ్. ఐ మీన్ ది వర్షన్ ఎంత పవర్ఫుల్ వర్షన్ అంటే,
చూడండి, క్రియేటెడ్ టు బి లైక్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్, ట్రూలీ రైచియస్ అండ్ హోలీ. నీ నా ఆత్మ ట్రూ రైచియస్నెస్ కలిగి ఉంది, హోలీనెస్ కలిగి ఉంది. అందుకే బైబిల్ మనల్ని పరిశుద్ధులు అని పిలుస్తుంది. బికాస్ ద డే యూ రిసీవ్డ్ జీసస్, యువర్ స్పిరిట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నీ ఆత్మ పూర్ణ పరిశుద్ధతలో, పూర్ణ నీతిలో సృష్టించబడింది. నీ ఆత్మ హోలీనెస్తో నిండి ఉన్న ఆత్మ, నీ నా ఆత్మ. ఎవరు నీ నా ఆత్మ అంటే? నువ్వు, నేను. మన బాడీ కాదు, మన మైండ్ కాదు. నేను చెప్తా క్లియర్గా. ఎఫెసియన్స్ 4:24 ఎప్పుడు గుర్తుపెట్టి రాసి పెట్టుకోండి. యూ అండ్ ఐ వర్ క్రియేటెడ్ టు బి లైక్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. నీ నా ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, నీతితో నిండిన రైచియస్నెస్ లో క్రియేట్ చేయబడిన ఆత్మ. అందుకే 2 కొరింథీ 5:21 ఏం రాయబడింది మనకు బాగా తెలుసు. చదవండి ఎవరు 2 కొరింథీ 5:21. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. చూసారా, ఆయన పాపంగా మారాడు, పాపం ఎరుగని వాడు. నీతి నెరగని నేను, నువ్వు యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించడం వల్ల నీతిగా మార్చబడ్డాం. ఇంగ్లీష్లో చదువుతున్నాను చూడండి, చాలా మంచిగా. ఫర్ గాడ్ మేడ్ క్రైస్ట్ who never sinned to be the offering for our sin, so that we could be made right with God through Christ. మనము నీతిమంతులుగా చేయబడ్డాం, ఆయన పాపంగా చేయబడ్డాడు. ఇది ఫ్రీగా జరగలే. యేసయ్య అందుకే ఆయన మరణము, పాతి పెట్టబడ్డం, 3వ దినం పునరుత్థానం చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత 1 యోహాను 4:17 మీరు చదివినట్లయితే చాలా మంచిగా రాయబడింది. 1 యోహాను 4:17. 1 యోహాను 4:17 తెలుగులో చదువు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. చూసారా పిల్లరా, యేసు ప్రభు ఏమై ఉన్నాడో మనం అటువంటి వారమైనా. చూసారా, మన ఎప్పుడు ఈ లోకంలో, స్వర్గంలో పోయిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడో ఆ మాదిరి కాదు. ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ ఏ విషయం గురించి మాట్లాడతాం? మన బాడీ గురించి కాదు, మన మైండ్ గురించి కాదు మాట్లాడుతాడేది. నీ నా ఆత్మ, నీ నా స్పిరిట్ ఎట్లా తయారు చేయబడిందంట? యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్. యేసు ప్రభు ఏమై ఉన్నాడో, ఎటువంటి వాడై ఉన్నాడో నేను అటువంటి వాడను. ఎక్కడ? బాడీ కాదు, మైండ్ కాదు, నా స్పిరిట్, నీ స్పిరిట్. ఇంకో చోట ఏం రాయబడిందంటే 2 పేతురు 1:4 భక్తికిని జీవమునకు కావలసినవన్నీ ఇవ్వబడి ఉన్నాయని రాయబడింది. యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను నువ్వు అదై ఉన్నామంటే ఏంటి? యేసు ప్రభు దయ్యాల్ని తీయగలడు. ఓకే, ఇట్లా తీసుకుందాం. యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు ఆశీర్వదింపబడినవాడు, యేసు ప్రభు దయ్యాలని నల్లిఫై చేసేవాడు, దురాత్మని పారద్రోలేవాడు. ఇంకా వినండి, యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచేవాడు, యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళని లేపేవాడు. ఈ భూమి మీద ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అది అయి ఉన్నాను. అది నా నూతన ఆత్మకు దొరికిన జీవితం. అది రైచియస్నెస్ అంటే. నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుగా అంగీకరించినప్పుడు ట్రూ రైచియస్నెస్లో, ట్రూ హోలీనెస్లో సృష్టించబడి ఉన్నాం. నీ నా ఆత్మ ప్యూర్స్ రైచియస్నెస్లో ఉండేది. నీతితో దేవుని ఎదుట నిరంతరం నిలిచి ఉన్నాం మనం. దేవునికి మన మధ్య ఏంది అడ్డు రాదు. ఇంకా అనుక్షణము నేను దేవుడు కలిసి జీవించే జీవితం రైచియస్నెస్ అంటే. చూసారా, మీకు చెప్తున్నా పిల్లరా, దీన్ని ఎరుగక అనేక మంది జీవిస్తున్నారు క్రైస్తవులు. మతంలో జీవించే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఇది కూడా తెలియదు, నేను దేవుని స్వరూపంలో, పోలికలో సృష్టించబడి ఉన్నాను. వాళ్ళకు తెలీదు యేసు రక్తం, పరిశుద్ధమైన రక్తం
ఆ యొక్క గోడను తీసివేసింది, నా మధ్య నా దేవుని మధ్య ఉండే గోడను. ఆ పాపపు గోడను తొలగించి నన్ను నూతన సృష్టిగా చేసింది ఆయన మరణము, ఆయన పాతిపెట్టబడి పునరుత్థానం కావడం ద్వారా అనేది తెలియదు పాపం. నీకు నాకు ఇది తెలుసుకోవాలా. నీ నా ఆత్మ బ్రాండ్ న్యూ ఆత్మ. నీ నా ఓల్డ్ మ్యాన్కి ఏమైందని నేర్చుకుంటాను. మీరు ప్రీచింగ్ ఏంటి ఈరోజు? వాట్ హ్యాపెన్ టు అవర్ ఓల్డ్ మ్యాన్? వాట్ హ్యాపెన్ టు అవర్ ఓల్డ్ మ్యాన్? ఆ ఓల్డ్ మ్యాన్ని దేవుడు తీసేసి నీకు బోర్న్ అగైన్ చేశాడు. నువ్వు నూతన సృష్టి. ఇప్పుడు ఎటువంటి సృష్టివి? కంటామినేట్ కానీ స్పిరిట్ నీది. నీ స్పిరిట్లో పాపం లేని స్పిరిట్, రైచియస్నెస్, హోలీనెస్ ఉండే స్పిరిట్ నీది, ప్యూర్ స్పిరిట్. యేసు ప్రభు స్పిరిట్ ఎట్లనో ఈరోజు యేసు ప్రభు స్పిరిట్ ఎట్లుంది స్వర్గంలో? యేసు ప్రభు ఏమై ఉన్నాడు ఈరోజు స్వర్గంలో? అది నువ్వై ఉన్నావు. ఈడ చనిపోయిన తర్వాత కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. నౌ టుడే అట్ ప్రెసెంట్ వెన్ యూ రిసీవ్ జీసస్, యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించిన రోజు నీ స్పిరిట్ అందుకే కంటామినేట్ కాదు. అందుకే అక్కడ 7:1 మలినం కాకుండా నీ శరీరాన్ని, ఆత్మను కాపాడుకోమన్నప్పుడు ఏదో ఇప్పుడు మలినం కాకుండా ఇప్పుడు ఏదో కాపాడుకోవడం కాదు. ఇన్ని వాగ్దానాలు ఉండగా నీకు మలినం కాకుండా చూసుకో. ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం కాబట్టి మలినం కాదు. వాళ్ళతో కలిసిపోద్దు, నువ్వు రక్షించబడిన బిడ్డవి అని అక్కడ రాయబడింది. ఎందుకంటే ఆ వాక్యం మీద చాలా కాంట్రడిక్షన్తో కొంతమంది దాన్ని తీసుకొని నువ్వు రక్షణ పొందుకున్నావు, ఆత్మ కొత్తగా అయిందంట, నువ్వు నూతన సృష్టి కావచ్చు, మళ్ళా పాతగా అయిపోతావు. నో, పాతాత్మ నీలో పెట్టి దేవుడు ఊరికే పెయింట్ కొట్టింటే నువ్వు మళ్ళా పాపం చేస్తావు. అమ్మ వినాలి, ఈ స్టేట్మెంట్ వినండి. నీలో కొత్త ఆత్మ పెట్టుకోకుండా ఉండింటే దేవుడు పాతాత్మని అట్లే పెట్టి క్షమించి ఉంటే ఏమయ్యేది? నువ్వు మళ్ళా పాపం చేసేవాడివి. అందుకే దేవుడు ఆ ఆత్మనే తీసేశాడు. కొత్త ఆత్మ నీలో ఉండేది. అది నీతితో నిండిన ఆత్మ, పరిశుద్ధతతో నిండిన ఆత్మ. నీకు తెలుసాలా ఈరోజు? అందుకే సాతాను ఎదురుకుపోయినప్పుడు, రోగాన్ని ఎదుర్కొనేటప్పుడు నీకు తెలిసిన నేను ఎవరిని అని, బాడీలో కాదు నేను మాట్లాడతాను. ఇది నీ స్పిరిట్ మ్యాన్, నువ్వు న్యూ క్రియేషన్. నీకు రోగాన్ని నాశనం చేసే అధికారం ఉంది, రోగానికి ఆజ్ఞాపించే అధికారం ఉంది. సాతాను ముందర నిలబడినప్పుడు నేను చాలా ప్రార్థన చేసుకుంటే, నేను ఉపవాసం చేసుకున్నా, అందుకే వీని మీదకి వచ్చినా, నేను వీని ముందర నేను పోతాడు, ఇప్పుడు వీడిని తీస్తాను. నో, అది ముఖ్యం. ప్రార్థన, ఉపవాసం, ఓకే, గుడ్. బట్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. దిస్ న్యూ క్రియేషన్ డస్ నాట్ సబ్జెక్ట్ టు సేటన్. దిస్ ఈజ్ సుపీరియర్ టు సేటన్. సాతానుకి చాలా ఉన్నతమైన ఎత్తులో ఉన్న ఆత్మ నీది, నాది, నువ్వు, నేను. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21-2 వాక్యాలు చేసినప్పుడు వీఆర్ ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ డార్క్నెస్ అండ్ డిమోనిక్ స్పిరిట్స్. వాడు నీకు పొత్తు లేదు, నీకు వాడికి. ఇప్పుడు నువ్వు దేవుని సింహాసనాన్ని, దేవునితో కూర్చున్న బిడ్డవి, క్రీస్తు ద్వారా దేవునితో కలిసిపోయిన బిడ్డవి. దేవుడు నీలో నివసిస్తున్నాడు. నీ ఆత్మకంత పవర్ ఉన్నాయి, అంత పవర్ఫుల్ స్పిరిట్. నువ్వు అందుకే నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు, నెగిటివ్ ఆలోచించకూడదు. ఎందుకంటే నీ స్పిరిట్ మ్యాన్కి క్రియేషన్ చేసే శక్తి ఉంది నీకు. ఇప్పుడు నీ స్పిరిట్ యేసయ్య స్పిరిట్ లాంటి స్పిరిట్ నీది, చాలా పవర్ఫుల్ ఆత్మ నువ్వు. అందుకే ఏదంటే అది మాట్లాడేది, ఏదంటే అది క్రియేట్ చేయదు. యూ స్పీక్ అండ్ యూ క్రియేట్ ఇట్. అందుకే ఎప్పుడు వాక్యం తప్పించి ఇంకేది మాట్లాడకూడదు. అంత పవర్ఫుల్ బీయింగ్. అందుకే సైతానికి భయపడకూడదు, రోగానికి భయపడకూడదు. అవన్నీ నీ కాళ్ళ కింద ఉన్నాయి. నీ అన్ని నామముల కంటే పైనామం చేయబడింది యేసునామం. ఆ నామం నీకు ఇవ్వబడింది ఇప్పుడు నువ్వు వాడేదానికి. అందుకే యేసునామంలో మనం ప్రతిదీ ఆజ్ఞాపిస్తాం. నువ్వు సిక్నెస్తో మాట్లాడాలా, అనారోగ్యంతో మాట్లాడి. నీకు తెలుసు నువ్వు ఎవరో. నేను స్పిరిట్ గురించి మాట్లాడుతున్నా. నీ బాడీలో నువ్వు పొట్టుడు కావచ్చు, నీ బాడీలో నువ్వు లావుడు కావచ్చు, నీ బాడీలో నువ్వు నల్లోడు కావచ్చు, నీ బాడీలో తెల్లోడు కావచ్చు, నీ మైండ్లో నువ్వు ఎంఎస్సి చదివి ఉండొచ్చు, నీ మైండ్లో నువ్వు డాక్టర్ కావచ్చు, నీ మైండ్లో నువ్వు 8వ క్లాస్ 8 సార్లు పాస్ అయి ఉండొచ్చు, అదే ఫెయిల్ అయి ఉండొచ్చు.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిట్. You are born again. Your spirit has power in the name of Jesus. All powers in the name of Jesus has to bow. All evil spirit has to subject in the name of Jesus. అందుకే నీకు యేసు ప్రభువు అన్నాడు, వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించు, దయ్యాలను తీ. అందుకే ఏం చెప్తున్నానంటే, యూ షుడ్ అండర్స్టాండ్ యూ ఆర్ ఎ స్పిరిట్ బీయింగ్. యు ఆర్ ఇన్ దిస్ బాడీ అండ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ మైండ్ ఉండేది, బట్ టేక్ ఇట్. అందుకే ఈ అనంతపురాన్ని నువ్వు దీవెనగా మారాలంటే, నువ్వు అనంతపురాన్ని కాపాడాలంటే నార్మల్ డాక్టరీన్లో పోతే పనికి రాదు. యు ఆర్ ఎ స్పిరిట్ బీయింగ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. God talks to you always. You are talking to God always. ఓకే, ఇది ఒక వాక్యం. రెండో వాక్యం వచ్చి కాంట్రడిక్షన్లో ఉండే వాక్యం. ఇది కూడా నేను చెప్పేది. ఇప్పుడు అమ్మ వీడియోస్ ఆన్ చేసుకుని అందరూ శ్రద్ధగా వినండి. నేను కాల్సింటే మళ్ళీ ఒక 50 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి. ఒకవేళ అయిపోతే మీ యొక్క మళ్ళా తినండి, తాగండి, మళ్ళా చర్చ అయిపోయింది. బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. నువ్వు ఈ పట్టణానికి, ఈ దేశానికి ఆశీర్వాదం కావాలి. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పోడు. ఎందుకు దశ నీ ఆత్మ ఆయన ఆత్మతో ఒకటే ఉన్నాడు. రెండో వాక్యము 1 యోహాను 3:9. ఇది కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. 1 యోహాను 3:9. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో, నేను చెప్తా, ఈ మైక్లో చదవ. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అమ్మా, చాలా ఇంపార్టెంట్ వాక్యం కదా ఇది. అమ్మా కదా, అవుతుందా ఇది? ఇది నిజమా? వినండి. 1 యోహాను 3:9. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. ఇప్పుడు వినాలా? వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయడు, చేయజాలడు. అమ్మ, ఉన్నారు ఎవరైనా మీలో పాపం చేయని వాళ్ళు? మరి పాప వాక్యం ఏం చెప్తుంది? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. ఎవరైనా ఉన్నారా మీలో పాపం చేయని వాళ్ళు ఈరోజు? ఎట్లా మళ్ళీ ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని? ఎందుకంటే నువ్వు దేవుని మూలంగా పుడితే పాపం చేయలేవు. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు, వారిలో దేవుని బీజం ఉంది కాబట్టి వాడు పాపం చేయడు. మనం ఉన్నారు ఎవరైనా పాపం చేయని వాళ్ళు? చూడండి, కన్ఫ్యూజ్ చేసే వాక్యం ఇది కొద్దిగా. అట్లే చదివితే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడం, కానీ మనం దేవుని మూలంగా పుట్టాం కానీ పాపం చేశానని అప్పుడప్పుడు జరిగిపోతుంది. ఓకే, దీని గురించి కామెంట్స్ ఏముంటాయంటే, చాలామంది ఈ వాక్యాన్ని తీసుకొని ఏమంటారంటే, రోజు రోజుకి దేవుళ్ళో ఎదిగి ఆ స్థితికి వస్తాం, మనము పాపం చేయని స్థితికి వచ్చేస్తామంట. ఇంపాసిబుల్ అయిపోతుందంట మనం పాపం చేయడం. ఆ స్థితికి వస్తామంట మనం, పాపం చేయని స్థితికి అని కొంతమంది కామెంట్ చేస్తారు. కానీ మీరు చూస్తే ఇదే యోహాను 1 యోహాను 1:3-9 ఇది రాశాడు కదా. 1:9 ఏం రాశాడు? మీకు నాకు బాగా తెలుసు. మీరు పాపం చేసిన ఎడలా, చదువుతారు ఎవరు? 1 యోహాను 1:9 తెలుగులో. మనము పాపములను, 8 నుంచి చదువుదాం. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అదేవిధంగా 2:1 చూడండి, ఏం రాబడింది? 2వ అధ్యాయం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకే ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా నువ్వు పాపం చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు.
మరి ఈ మాటలు కూడా ఆయనే రాస్తున్నాడే. పాపము ఒకటేం చూసుకున్నాము, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. మళ్ళీ ఇక్కడ అంటున్నాడే, మీలో ఎవరైనా పాపం చేస్తే మరి మీరు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని. మరి మీరు పాపం చేసిన ఎడల ఇక 2:1 పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై. అన్నీ ఈయనే రాస్తున్నాడు కదా. కొద్దిగా మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజన్ అవుతుంది కదా. ఇక్కడ బీజం ఉంది, పాపం చేయజాలడు. అక్కడ చూసే పాపం చేసే క్షమాపణ చెప్పుకోండి అంటున్నాడు. కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక స్టేజ్ వస్తుంది బ్రదర్, అప్పుడు పాపమే చేయమని. నేను చెప్తున్నా మీకు, ఆ స్టేజ్ రావాలి కానీ రాదు. ఇంపాసిబుల్ పాపం చేయకుండా ఉండడం. రెండవది, కొంతమంది ఏమంటారంటే, బ్రదర్ ఈ వాక్యం ఉంది కదా, 1 యోహాను 3:9, అది ఏంటంటే ఎవరి కోసం అంటే అది కంటిన్యూగా పాపంలోనే జీవిస్తుంటారే, హ్యాబిచువల్ సిన్ అంటారు. అంటే ఎప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత కూడా వాళ్ళు పాపం చేస్తున్నారు అనుకో, వాళ్ళు రక్షణ పొందుకోలేదు బ్రదర్. అప్పుడప్పుడు తెలియక పాపం జరిగేది ఓకే, కానీ ఎవరైతే పాపము కంటిన్యూగా చేస్తూ ఉంటారో వాళ్ళు దేవుని బీజం వాళ్ళలో లేదు, వాళ్ళు రక్షణ పొందుకోలేదు. అది ఈ 1 యోహాను 3:9 చెప్తా అనేది అంటారు వాళ్ళు, నేను కాదు అంటానేది. హెబిచువల్ సిన్లో ఉండేవాళ్ళు. అంటే ఉదాహరణకి హెబిచువల్ సిన్ అంటే ఒక రక్షణ పొందుకున్న తాగుతానే ఉంటాడు, బుడ్డి ఇడిచిపెట్టాడు, కానీ చర్చికి వస్తాడు, పాటలు పాడతాడు, ప్రార్థన చేసుకుంటాడు, టైత్ ఇస్తాడు, అన్నీ ఉంటాయి, కానీ తాగుతానే ఉంటాడు. అట్లా వాళ్ళు బ్రదర్, వాళ్ళలో దేవుని బీజం లేదు, రక్షణ పొందుకోలేదు. కంటిన్యూగా పాపంలో ఉన్న రక్షణ పొందుకుంటారు, ఎట్లా కంటిన్యూగా పాపం చేస్తారు? ఎస్, నేను కూడా నమ్ముతా. ఒక వ్యక్తి రక్షణ పొందుకున్న తర్వాత ఆయనలో తురంత మార్పు రావాలి, వెంటనే మార్పు రావాలా, వేరే మార్పు వస్తుంది ఆయన బాడీలో. చేంజ్ అవుతాడు. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నేను చేంజ్ అయ్యా, నేను అన్నీ వదులుకోకుండా కూడా ఇట్లా పాపంలో కంటిన్యూగా జీవించడం అనేది జరగదు, చేయరు. ఎందుకంటే 1 యోహాను ఇదే అధ్యాయంలో 3:3 చూస్తే ఏం రాబడింది మా తెలుగులో? 1 యోహాను 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రంగా చేసుకున్నాను. చూసారా, పవిత్రంగా చేసుకుంటాడు ఆ వ్యక్తి రక్షణ పొందిన తర్వాత. ఆ వ్యక్తి పాపంలో ఉండలేడు. కానీ ఒక వ్యక్తి కంటిన్యూగా పాపం చేస్తాడు అనుకో, తాగుతానే ఉన్నాడు, తాగుబోతు, ఏం చేస్తావు? నేను మీకు చెప్తున్నా ఏనండి ఈరోజు, ఎందుకంటే నేను చెప్పాను ముందే టెక్నికల్ పాయింట్స్ ఇవి, కానీ నాకు నమ్మకం ఉంది మీరు అర్థం చేసుకుంటారని, మీకు అవసరం ఇది. నేను చెప్తున్నా మీకు టెక్నికలీ. వింటానారా? అక్కడిక్కడ చూడకండి, ఈ పాయింట్లు అక్కడిక్కడ చూసారనుకోండి, మీరు మళ్ళా చర్చి వాక్యం అంతా అయిపోయాక మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటాయి. టెక్నికలీ ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తే. ఆ వ్యక్తి నీతిమంతుడే. ఆ వ్యక్తి దేవుని ఎదుట నిలబడుకున్న యోగ్యుడు. టెక్నికలీ ఆలోచిస్తే మీరు అనొచ్చు, బ్రదర్ ఎప్పుడు తాగుతానే ఉంటాడు అంటే ఎప్పుడు ఆ వ్యక్తి వ్యభిచారంలో ఉన్నట్లుగా చెప్పబడింది. టెక్నికలీ ఆ వ్యక్తి తన రక్షణను పోగొట్టుకోడు, ఆ వ్యక్తి దేవుడి నుంచి దూరం కాలేడు. ఇప్పుడు పెద్ద డౌట్ ఏమంటే, అసలు పాపం అంటే ఏంటి? చాలామందికి పాపం అంటే తాగడము, వ్యభిచారము, దొంగతనము, లూటి. కానీ పాపం అంటే ఏమో తెలుసా? బైబిల్ ప్రకారము 4:7 చదవండి. యాకోబు 4:17. యాకోబు 4:17. మీకు ప్రీచింగ్ అయిన తర్వాత డౌట్లు రావాలా? అదే కరెక్ట్ ప్రీచింగ్. 4:17 చూడండి. పాపం అంటే ఏంటో చెప్తున్నా. పాపం యొక్క డెఫినేషన్. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. ఇప్పుడు చెప్పు, రోజు తాగేవాడా పాపము అంటే? వ్యభిచారం చేసేవాడా? మేలు చేయనది తెలిసి చేయనివాడు. సపోజ్ నా భార్య నేను పూర్తిగా ప్రేమించలేదనుకో, లేదంటే భార్య భర్తని పూర్తిగా గౌరవిస్తూ ప్రేమించలేదనుకో,
అది కూడా పాపం. మరి ఎట్లా నీకు అర్థమవుతుంది ఇది? ఈ యొక్క 1 యోహాను 3:9 ఇక్కడ ఏం చెప్పబడతానంటే 1 యోహాను 3:9. ఇప్పుడు చదవండి 1 యోహాను 3:9 ఇంకోసారి. దేవుని మూలంగా పుట్టిన వారు పుట్టిన వానిలో దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఎవరి గురించి మాట్లాడతాండేది? మీ నా స్పిరిట్ గురించి. మీ నా ఆత్మ ఎవరికి పుట్టినది? దేవునికి. అర్థమైందా మీకు? చూపిన కోసం దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచు గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. మీ నా స్పిరిట్ దేవునికి పుట్టినది. ఇంగ్లీష్లో చూస్తే those who have been born into God's family do not make a practice of sinning because God's life is in them, so they cannot keep on sinning because they are children of God. See, మన ఆత్మ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. మన బాడీ కాదు. మన బాడీ, మన మైండ్ దేవుడు కొనుక్కున్నాడు. పర్చేస్ చేయబడ్డాం మనం. దేవుడు కొనుక్కున్నాడు. మనం దేవుని సొత్తు. మీకు క్లియర్గా కొన్ని విషయాలు బాగా చెప్తాను. మీకు హ్యాపీగా లైఫ్ బ్రతకచ్చు భూమి మీద. సాతాన్ని ఎప్పుడు కాళ్ళ కింద పెట్టి, వాని స్వరాన్ని కాళ్ళ కింద పెట్టి ఫ్రీగా బతకచ్చు మనం హ్యాపీగా. దేవుడిని అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు 1 యోహాను 3:9 మా అందరూ మ్యూట్లో చేసుకోండి. ఎవరు అన్మ్యూట్ చేస్తాను? అమ్మా అన్మ్యూట్ చేసి పెట్టుకోండి. మ్యూట్ చేసి పెట్టుకోండి. అందరూ అన్మ్యూట్ చేయకండి. వినండి పిల్లలు, ఇక్కడ చెప్పబడతాండేది మీ నా ఆత్మ. మీ నా ఆత్మ ఎప్పుడు పాపం చేయదు పిల్లలు. మీ నా ఆత్మలో పాపం దూరదు. మీ నా ఆత్మ ఎప్పటికీ కంటామినేట్ కాదు, కల్మషం కాదు. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు, నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆ కంటామినేటెడ్ పాత ఆత్మని, ఓల్డ్ మ్యాన్ని తీసేశాడు దేవుడు. నీలో ఇప్పుడు ఉండేది న్యూ స్పిరిట్. చూడండి, గలతీలు రాసిన పత్రిక 4:6 చదవండి. గలతీలు రాసిన పత్రిక 4:6 చదువు. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఇంకోసారి చదువు. గలతీ 4:6 చదువుతున్నాం. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని వినాలమా? నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూసారా, దేవుని కుమారుని ఆత్మ మనలో ఉండేది. మనలో వచ్చిన ఆత్మ యేసయ్యలో నుంచి వచ్చిన ఆత్మ. అందుకే మన ఆత్మ రైచియస్నెస్తో నిండిన ఆత్మ. మన ఆత్మ హోలీనెస్తో నిండిన ఆత్మ. మన ఆత్మ జస్టిఫైడ్ చేయబడిన ఆత్మ. ఎప్పుడు పాపము చేయని ఆత్మ మీలో నాలో ఉండేది. నేను బాడీ గురించి, మైండ్ గురించి మాట్లాడుతాను. మన స్పిరిట్. అందుకే చూడండి 1 కొరింథీ 6:17 ఏం రాయబడింది? అదే కాక ఏమైంది? మన స్పిరిట్ కొత్త స్పిరిట్, దేవుడి నుంచి వచ్చిన ఆత్మ, యేసయ్యలో నుంచి వచ్చిన ఆత్మ. అంతేకాకుండా చూడండి మన ఆత్మకి ఏం జరిగిందో. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. మనము దేవునితో ఏకాత్మ. నా ఆత్మ పరిశుద్ధాత్మ కలిసి ఉన్నాం, లోపల ఏకాత్మై ఉన్నాం. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 4:24 ఎప్పుడు మర్చిపోద్దండి. మనం న్యూ రక్షకుడుగా అంగీకరించినప్పుడు మన ఆత్మ ఎట్లాగా సృష్టించబడిందంట? రైచియస్నెస్ లో, హోలీనెస్ లో. అందుకే ఇంగ్లీష్లో చదివించా. ఎఫెసీ రాసిన పత్రిక 4:7 చాలా ముఖ్యమైన వాక్యం ఇది. 4:24 పుట్ ఆన్ ద న్యూ నేచర్ క్రియేటెడ్ టు బి లైక్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. నా ఆత్మలో నిజమైన నీతి ఉంది, పరిశుద్ధత ఉంది. ఎందుకంటే అది యేసయ్యలో నుంచి వచ్చిన ఆత్మ. అందుకే
మొదటి యోహాను 4:10 చూసుకున్నాం. యేసయ్య ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. ఈరోజు యేసుప్రభు ఏమై ఉన్నాడో నా ఆత్మ అదే ఉంది. అమ్మ నేను ఏం ప్రీచింగ్ చేస్తున్నా ఈరోజు? ఓల్డ్ మ్యాన్కి ఏమైంది? ఇప్పుడు న్యూ మ్యాన్, నీలో ఉన్న న్యూ మ్యాన్ ఎవరు? నేను బాడీ గురించి మైండ్ గురించి మాట్లాడతాను, డోంట్ వరీ. నేను ఆత్మ గురించి క్లియర్ చేయనండి. ఓల్డ్ స్పిరిట్ వెళ్ళిపోయింది, న్యూ స్పిరిట్ ఇప్పుడు నీలో ఉండేది. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తన కుమారునిలో నుంచి నీలో పెట్టాడు. ఆదాములో నుంచి వచ్చిన పాపపు ఆత్మ ఎట్లయితే మనం పుట్టుక నుంచే పాపంగా పుట్టామో, వినండి, అర్థం చేసుకోండి, వినండి దయతో. ఆదాము పుట్టాము, ఇప్పుడు యేసుప్రభు రక్షకుడు అంగీకరించాము. అందుకే పుడుతూనే అబద్ధాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆ సేటనిక్ నేచర్ మనలో ఎంటర్ అయ్యింది. అందుకే ఆత్మ పాడైపోయిన ఆత్మ, అది సాతానుతో ఐక్యమైన ఆత్మ, అది ఆదాము నుంచి వచ్చిన ఆత్మ. అందుకే అబద్ధాలు చెప్పడము, అన్యాయం చేయడము, మోసం చేయడము, ఇవన్నీ ఆ ఆత్మలో ఉండే డిమోనిక్ నేచర్ ఉండే. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో, ఆ డిమోనిక్ నేచర్ ఉండే, ఆ యొక్క బ్యాడ్ నేచర్ ఉండే ఆత్మను దేవుడు కంప్లీట్గా ఎరాడికేట్ చేసి తీసి పడేశాడు. నో లింక్ విత్ దట్. హీ డైడ్, చచ్చిపోయాడు వాడు. ఇప్పుడు మనలో ఉండేది దేవుడి నుంచి వచ్చిన నూతన ఆత్మ. మనం నూతన ఆత్మ, మనం స్పిరిట్ మ్యాన్. నేను చెప్తాను మీకు ఎందుకు పాపం చేస్తారో మళ్ళీ చెప్తాను. నీ స్పిరిట్ న్యూ బ్రాండ్. ఎటువంటి స్పిరిట్ అది? రైచియస్నెస్తో నిండిన స్పిరిట్, హోలీనెస్తో నిండిన స్పిరిట్. అందుకే బైబుల్ ఏం మాట్లాడినా నీ ఆత్మ గురించి మాట్లాడతాను. అందుకే అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చూస్తే పరిశుద్ధాత్మతో నీ ఆత్మ సీల్ చేయబడి ఉంది. అందుకే నీ స్పిరిట్లోకి పాపం ప్రవేశించదు. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? నీ స్పిరిట్ మ్యాన్ అంత పవర్ఫుల్. నీ స్పిరిట్ మ్యాన్ అంటానా? అసలు ఎవరు స్పిరిట్ మ్యాన్ అంటే నువ్వు స్పిరిట్వి. నీకు ఈ బాడీ ఇవ్వబడింది, నీకు మైండ్ ఇవ్వబడింది. అందుకే నువ్వు ఎప్పుడు దేవునితో రైట్ స్టాండింగ్లో ఉన్నావు. అర్థం చేసుకోండి, నువ్వు దేవునితో ఎప్పుడు ముఖాముఖిగా రైట్ స్టాండింగ్లో ఉన్నావు. నువ్వు అటువంటి వ్యక్తివి ఈరోజు యేసు ప్రభులో. అందుకే ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేయడం అనేది చాలా విశేషమైంది. అది మనకు జీవమును కావలసినవన్నీ తెచ్చిచ్చింది. నువ్వు న్యూ బ్రాండ్ స్పిరిట్. ఇప్పుడు నువ్వు దేవుని ఎదుట నిరంతరం నిలుచున్న వ్యక్తివి. దేవుడు నువ్వు కలిసిపోయి జీవిస్తున్నావు. నువ్వు నీతితో నిండిన వ్యక్తివి. నీ ఆత్మ ఎప్పటికీ కల్మషం కాదు. నీ ఆత్మ ఎప్పటికీ అవినీతితో తొడగబడదు. బాడీ గురించి, మైండ్ గురించి నేను మాట్లాడతాను, వింటాను. నీ స్పిరిట్ గురించి కనుక్కో. నువ్వు రక్షకుడుగా అంగీకరించినప్పుడు యేసు ప్రభుకి ఏం జరిగిందో చూడండి. మతంలో ఉండే వాళ్ళు, మతం గురించి తెలియని వాళ్ళు ఏమంటారు తెలుసా? అంటే నువ్వు చెప్తాను ఇదేంటి బ్రదర్, మా ఆత్మ కొత్తగా అయిపోయింది కాబట్టి, ఇక నీతితో నిండిన ఆత్మ కాబట్టి, అంటే పాపంలో జీవించమంటావా దయ్యంలాగా? నేను చెప్తున్నా మీకు, నువ్వు సాతాన్లా జీవిస్తా అన్నా కూడా నీ ఆత్మ నీతితో నిండిన ఆత్మనే. కానీ ఏం జరుగుతుందో సాతాన్లా జీవిస్తే నేను చెప్తాను నీకు, అంటే పాపంలో జీవిస్తా. టెక్నికలీ నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని బిడ్డవి. అది ఎప్పటికీ ఎవరు తీసేయలేరు. అట్లని చెప్పి పాపం చేయమంటావా? నేను అది కాదు నీకు చెప్తాను. నేను చెప్తాను నీకు పాపం వల్ల ఏమవుతుందో. నువ్వు నీ ఆత్మ యొక్క స్థితి నేను చెప్పాను. ఈవెన్ నువ్వు పాపం చేసినా నీ రిలేషన్ దేవునితో రైచియస్నెస్ పోదు. నేను నిన్న వారం కూడా చెప్పాను, పాపము నీ యొక్క రక్షణని పోగొట్టదు. కానీ పాపం ఏం చేస్తుందో నేను చెప్తాను మీకు మళ్ళా. అటువంటిది నీ స్పిరిట్. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి చదువు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.
చూసారా పిల్లరా? 3-4 కలిసి ఉన్నాయి. 3-4 కలిసి చదివేసేమో. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఆ నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సో ఇక్కడ చూసి ఇంగ్లీష్ లో, సో గాడ్ డిడ్ వాట్ ద లా కుడ్ నాట్ డు. He sent his own son in a body like the bodies we sinners have, and in that body God declared an end to sin's control over us by giving his son as sacrifice for our sins. So చూస్తే యేసయ్య మరణం ద్వారా మన యొక్క పాపాన్ని తొలగించి మనకు నీతిని ఇవ్వడం జరిగింది. సో మన స్పిరిట్ యొక్క కండిషన్ నేను ఈరోజు చెప్తున్నా, ఓల్డ్ మ్యాన్కి ఏమైందో చెప్పాను. అందుకే మన స్పిరిట్ ఎప్పుడు రైట్ స్టాండింగ్లో ఉంటుంది. ఈవెన్ దో నేను ఎప్పుడన్నా పాపంలో పడినా నా ఆత్మ ఎప్పటికీ దేవునికి దూరం కాదు. ఇది టెక్నికలీ నిజం. పాపంతో ఏమవుతుందో నేను చెప్తాను, ఏం వరి కాదు. ఇది నా స్పిరిట్ కండిషన్. అయితే ఏం జరుగుతుంది? నువ్వు పాపం చేస్తే నీ ఆత్మ పాపం అంటది నీ ఆత్మకి. కానీ పాపము చాలా డేంజరస్, చాలా డేంజర్. అది నేను ఇది మీకు నేర్పడంలా, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉంది కాబట్టి, నువ్వు నీతిమంతుడు కాబట్టి ఇష్టానుసారం పాపంలో బతుకోవాలి. నువ్వు పాపంలో బతికితే ఏమవుతుందో తెలుసా? నీ మనసు, నీ శరీరం మీద చాలా నష్టం జరుగుతుంది. నీ మనసుకి, శరీరానికి. నీ ఆత్మ కల్మషం కాదు, కానీ నీ ఆత్మ మళ్ళా పాపంలో పడదు. కానీ రెండు జరుగుతాయి. నువ్వు పాపంలో జీవిస్తే, పాపం చేస్తే ఏమా రెండు జరిగేది? ఒకటి, రోమిల్ రాసిన పత్రిక 6:16 చదువుదాం. రోమిల్ రాసిన పత్రిక 6:16 చదువుమా. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? పాపానికి నువ్వు లోనైతే, పాపం చేస్తూ జీవిస్తా అంటే నువ్వు సైతానికి లోనైతావు. వాడు రాజ్యం చేస్తాడు. అర్థమైందా? చూడండి, నేను మళ్ళా చదువుతాను మీకు. 16 లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో. పాపానికి మీరు అప్పగించుకుంటే, సాతానికి అప్పగించుకుంటే అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని మీరు దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరుగరా? చూసారా? మీరు దేనికి లోబడతారో అది మీ మీద రాజ్యం చేస్తుంది. మీ ఆత్మ ప్యూర్ అయిపోయింది, మీ ఆత్మ దేవునితో ఉంది, నీ ఆత్మకు పవర్ ఉంది, నీ ఆత్మ సమస్తము యేసుప్రభు ఆత్మ ఏమైందో నీ ఆత్మ దేవుడు. ఈనాల పాపానికి నా ఎడమిస్తాను, వాడు నీ బాడీ మీద, నీ మైండ్ మీద, ఉదాహరణకి మైండ్ మీద, రేపు వారం నేను దీని గురించి ఇంకా క్లియర్ చెప్తాను. నేను కొద్దిగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాను. మీ మైండ్లో వాడు నువ్వు పాపానికి ఎడమిచ్చి దేవునికి పక్కన పెట్టి, వాక్యానికి పక్కన పెట్టి, వాక్యం చెప్పకుండా, వాక్యాన్ని నమ్మకుండా, వాక్యాన్ని ఆలోచించుకోకుండా నువ్వు పాపం చేసుకుంటా పోతా ఉంటే ఎవడు చూడడం లేదులే, బెడ్రూమ్లో ఉన్నా, మమ్మీ డాడీ లేరు, ఎవడితో తిరిగితే నాకేమి, నేను బయట టౌన్లో ఎవరితో పోతా అంటే మమ్మీ డాడీ చూస్తారా? లేకుంటే ఎవడు పట్టించుకుంటాడు? ఫోన్లో నేను వాట్సాప్లో ఈవిల్ లాంగ్వేజ్ మాట్లాడతానా? అన్ని పక్కన పెట్టి బైబిల్ని, దేవుడిని ఎవడు చూస్తాడు? నేను మహారాణిని, నా వెనకాల 10 మంది పన్నారు, లేకుంటే నేను మహారాజుని, 10 మంది నాకు ఫ్రెండ్స్ అని నీ ఇష్టానుసారం బతుకుతా అంటే నువ్వు డోర్ తెరుస్తున్నావు నీ మైండ్కి. ఉదాహరణకి ఏమొస్తుంది? చింత, దిగులు, భయం, డర్టీ ఆలోచనలు. ఆ తర్వాత మెయిన్గా ఏనండి, నువ్వు ఇది నమ్మడం కష్టమైపోతుంది. నేను ఆత్మలో నీతిమంతుని, దేవుడితో ఉన్నా, దేవుడు నాతో ఉన్నాడు, నేను మహాబలవంతుని, సామర్థ్యం గల, నువ్వు నమ్మలేవు ఇవి. పాపం నేను ఏం చేస్తుందంటే ఇవి నమ్మకుండా చేస్తుంది. నువ్వు దేవుడిలో ఏమై ఉన్నావో,
నువ్వు బైబిల్ ఏం చెప్పినా నువ్వు నమ్మవు. ఎందుకంటే నీ యొక్క మైండ్ పాపంలో ఉన్నప్పుడు ఈ భయంకరమైన పనులు నీ మైండ్లో జరుగుతాయి. నీ ఎమోషన్స్ చెడిపోతాయి, నువ్వు ఫియర్ఫుల్ అయిపోతావు, నువ్వు జాలీగా బ్రతకాలి. నువ్వు నీ కాపరి ఎవరు? యేసు ప్రభు. ఏం చెప్పాడు యేసు ప్రభు? నేను నీ కాపరిని కాబట్టి పచ్చిగల చోట నిన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల వద్ద నిన్ను నివసింపజేస్తున్నా. నేను నీ కాపరిని కాబట్టి నువ్వు ఆ కాపరిని విడిచిపెట్టేసావు. నువ్వు శాంతికరమైన జలముల వద్ద ఉండవు, నువ్వు పచ్చిగల చోట ఉండదు. నీ లైఫ్ ఎప్పుడు భయం, ఎవడేం చేసేస్తాడో, నాకంటే ఎవడు పైన పోతాడో, నేనే డబ్బు లేకుండా అయిపోతానేమో, వాళ్ళు నాకంటే బాగా అయిపోతున్నారు. ఐ మీన్ యూ విల్ బి లైక్ నీ జీవితము డెస్ట్రాయ్ అయిపోతుంది రోజు రోజుకి. ఆ డెస్ట్రాయ్ అంటే అట్లా కాదు, కానీ నువ్వు రోజు రోజు కన్ఫ్యూజ్లో ఉంటావు. ఆ తర్వాత నీ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది పాపంలో జీవిస్తే. అంతేకాదు, ఇంకోటి చెప్తున్నా ముఖ్యమైనది, ఎవరైతే పాపంలో రక్షణ పొందుకున్న తర్వాత పాపంలో జీవిస్తూ ఉంటాడో, నిదానంగా వాడిని చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే, నిన్న వారం చెప్పా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4-6 రక్షణ ఎట్లా పోడుకుంటాడో ఓ వ్యక్తి, ఒకే ఒక ఆప్షన్ ఉండేది రక్షణ పోడుకునేదానికి. ఈ వ్యక్తి పాపంలో జీవిస్తూ సాతానుతో కలిసిపోయి కంటిన్యూగా వాటితో పోతాననుకో, ఇక్కడ చెప్పిన జరుగుతుంది. చదువు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4-6 నేను చదువుతాను. నేనండి, ఒకసారి వెలిగింపబడి ఎవరి వ్యక్తి? నూతన సృష్టి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, రక్షణ రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివాడై, దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళా సిలువ వేయచు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. వాడు తీసిపోతాడు. ఒక పాస్టమ్మ గురించి చెప్పాను నేను వారం. ఆమె గొంతు చాలా మంచి గొంతు, ఆమె మంచిగా పాడేది చర్చిలో. అయితే ఈ లోకస్తుల స్నేహం ఉండేది ఆమెకి. అప్పుడప్పుడు పార్కులు, అప్పుడప్పుడు పార్టీలు, పబ్బులు, పాస్టర్ భార్య అయినా కూడా. ఎందుకంటే అందరూ పొగిడేవాళ్ళు, ఏం పాడతావు. సాతాను మెల్లిగా గర్వాన్ని పెట్టాడు ఈమె లోపల. అప్పుడప్పుడు లోకంలో పోయినప్పుడు, ఎప్పుడు చర్చిలో పాడతాంటావే, బయట పాడచ్చు కదా, 4 డబ్బులు వస్తే నీకే మేలు కదా, కుటుంబానికి మంచిదే కదా, దేవుడు ఏమన్నా పాపం చేయమంటాడా, నువ్వేం పాపం చేస్తానావా, వరల్డ్లీ సాంగ్ పాడితే ఏముంది అని చెప్పేవాళ్ళు. ఈమె వరల్డ్లీ సాంగ్ పాడడం మొదలుపెట్టింది. పోయి భర్త వద్దన్నా మళ్ళీ ఏమైంది తెలుసా, అలా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. మెల్లిమెల్లిగా పాపము ఎట్లాదంటే పిల్లరా, మెల్లిమెల్లిగా ఏమనిపిస్తుందంటే, ఓ రోజు ఇది పాపమే కాదనిపిస్తుంది. ఏ పాపం చేసినా నీకు వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది నీది. వాత వేసినాక చూసినావో, బాడీ మీద వాత వేస్తే ఆ ప్రాంతం చచ్చిపోతుంది. ఆ ప్రాంతంలో మళ్ళీ ఏదైనా కూర్చున్నా ఏం కాదు, ఎందుకంటే ఆ వాత వేయబడిన స్థలము చచ్చిపోతుంది. నువ్వు పాపంలో ఉండి ఏమైపోతుందంటే రోజు రోజుకి, ఇప్పుడు నువ్వు ఎవరితోనో తిరుగుతాను అనుకో, ఎవరైనా ఆడపిల్లల్లో అట్లా తిరిగి వాత వేయబడుతుంది మనస్సాక్షి. ఎందుకంటే అంటే వాత వేయబడడం అంటే చెప్తాను మీకు, వినండి, క్లియర్గా చెప్తాను మీకు ఈరోజు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే, ఇప్పుడు నువ్వు పాపం చేసావు అనుకో, ఎవరితోనో ఫ్రెండ్షిప్లో ఉన్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నో బేటా, వద్దు నాన్న, అట్లా చేయకు అంటాడు. నువ్వు అట్లనా, అవునబ్బా, తప్పైపోయిందబ్బా ప్రభువా అని బయటికి పోతావు. వాడు మళ్ళీ వేరే ప్లాన్లో వస్తాడు, ఏదో ఒకటి తీసుకొస్తాడు. చెప్తే కదా, నాకు ఇట్లా యవ్వనస్తు చాలామంది ఫోన్ చేస్తాడు కాబట్టి నీ ప్రాక్టికల్గా చెప్పే నాకు మంచి మ్యాటర్స్ దొరుకుతాయి నా సంఘానికి, నా కుటుంబానికి. వాడు మళ్ళా వస్తాడు, నువ్వు లేకుంటే జీవితం లేదని, మనం పాట పాడుతుంది, నువ్వు లేని జీవితం అంతా అట్లా అయిపో. అయితే మళ్ళా నువ్వు మెల్లిగా ఆలోచిస్తావు. పాస్టర్ అట్లే చేసింటుంది. మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నాన్న వద్దురా, ఏంట్రా నువ్వు చేస్తున్నావు. చర్చిలో పాస్టర్తో మాట్లాడతాడు, పాస్టర్ ద్వారా నీతో. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నువ్వు అయినా కూడా మెల్లిమెల్లిగా ఏం కాదులే, ఏమవుతుందిలే, ఒక్కసారే కదా. పాపం భలే తీగ అనిపిస్తుంది పిల్లరా. ఆదాం ఒకే తీగ అనిపించింటే నీకు నాకు ఎంత తీగ అనిపిస్తుంది, భలే తీగ ఉంటుంది అది. అలా చెప్తా ఉంటే నువ్వు వినవు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా అంటే మెల్లిగా ఆ యొక్క వాయిస్ రాదు నీకు. ఇంకా
ఎందుకంటే నువ్వు అది వాత వేయబడుతుంది, నీకు రోజు రోజుకి వాత వేయబడింది. ఇంకా ఆ యొక్క అలారం నీవు ఆఫ్ చేసావు, మనస్సాక్షిని ఆఫ్ చేసి ఎవడైతే ఏముందిలే అందరూ చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళే 99 మంది నీకు. అంతే కదా, కాలేజీలో పోతే ఎవరైనా దొరుకుతారా? పరిశుద్ధం ఎవరో ఒకరో ఇద్దరు దొరుకుతారు నీ ఫ్రెండ్స్లో. లోకమంతా అట్లే ఉంది బయట, పాపంతో నిండిన లోకం. నువ్వు చర్చికి సరిగి రావు, లేదంటే బైబిల్ సరిగి చదవవు, లేకుంటే ఇప్పుడు చెప్తానే కూడా ఏడో చూసుకుని ఉంటావు. ఎప్పుడెప్పుడు వదులుతాడా, తిందామా, కడుపు నింపుకుందామనే ఉంటుంది మనసంతా. కొంతమందికి అందరూ కాదనుకోండి. అలా అలా చేసి ఏం చేస్తాడంటే వాడు ఆ పాస్టర్కి అట్టే జరిగి ఉంటుంది. ఏమైందో తెలుసా? పాస్టర్తో వదిలి వెళ్ళిపోయిందామె, అసలు వదిలి వెళ్ళిపోయింది. వేరే కంట్రీ కదా, అక్కడ చాలా ఓపెన్ లేదు కొద్దిగా. ఇండియాలో అయితే ఎముకలు ఇరుగుతాయి, అత్త మామ ఉంటారు, అమ్మ నాయన కొడతారు. ఆడు ఎవరు కొడతాడు? ఎవరు కొట్టరు. వెళ్ళిపోయింది. పాస్టర్ ఏం చేశాడంటే, సరే నీ కర్మ నువ్వు పో అని చెప్పి ఈయన సేవ చేసుకుంటుంటే ఒకరోజు కెన్ని తెగన్ ఆ ఇంటికి పోతే కెన్ని తెగన్ను చూస్తాడు. అరే నీ భార్య ఎక్కడ, ఏం జరిగింది అన్నప్పుడు బాధతో కెన్ని తెగన్ ప్రార్థన చేస్తూ ఉంటాడు భార్య కోసం, ఆయన భార్య కోసం. యేసు కూడా పట్టాడు, డోంట్ ప్రే, ప్రార్థన చేయిద్దా ఆమె గురించి. నేను చాలా బతిమలాడాను అమ్మాయిని, ఎంతో చెప్పాను ఆమెని, ఆమె ఇప్పుడు నా చేతిలో లేదు, తన రక్షణని కోల్పోయింది అన్నాడంట. దేవుడు చూపించాడట ఆ స్పిరిట్లో ఏముంది, ఆమెలో ఏముందని. లిటరలీ డెవిల్ స్పిరిట్ని చూపించాడు దేవుడు ఆమెలో. ఏనండి జాగ్రత్త, అది అన్మ్యూట్ చేయండి మాకు, జగదీష్ది అన్మ్యూట్ చేయండి, జాగ్రత్త. మ్యూట్ చేయండి, నేను అన్మ్యూట్ అండి. ఓకే, విషయం వినండి. ఎందుకు నేను ఇంత ఓపెన్గా చెప్తానంటే, ఇది మనకు జరగదు, ఇది మన జీవితాల్లో. కానీ మీకు డాక్టర్ని క్లియర్గా ఉండాలని చెప్తున్నా. అయితే ఈ యొక్క సాతాన్తో పాపంలో జీవిస్తా పోతే నువ్వు మెల్లిమెల్లిగా బైబిల్ చదవడం కంటే పోర్నోగ్రఫీ చూడడం అందం అనిపిస్తుంది, టేస్ట్ అనిపిస్తుంది. చర్చికి రావడం కంటే క్రికెట్ ఆడడం నీకు టేస్ట్ అనిపిస్తుంది. లేకుంటే నీకు దేవుని దగ్గర రావడం అంటే ఫ్రెండ్స్తో పోవడం మంచిగా అనిపిస్తుంది. సైతాన్ పని చేస్తాను నీలో. నువ్వు రక్షింపడి ఉన్నావు, ఏదో రోజు ఏడిచావు, పాపక్షమాపణ చెప్పావు, సీల్ చేసేసాడు దేవుడు నీ స్పిరిట్ని. కానీ నీ మైండ్, నీ బాడీని ఇంకా వాడికి ఇస్తానే ఉన్నావు కాబట్టి అలా వాడు నాశనం చేసి పెడతాడు. అర్థమవుతుందా? కానీ నీ స్పిరిట్ ఏ రోజు రక్షణ పొందుకున్నావో అది నేను చెప్పాల్సిన టాపిక్ ఈరోజు. నువ్వు సీల్ చేయబడి ఉన్నావు, అదే గ్రేస్ అంటే. నీకు తెలుసా, ఈ ప్రీచింగ్ వింటే చాలామందికి ఏం ప్రోత్సహిస్తున్నావు సార్ నువ్వు అనేది రావచ్చు. నేను పాపం చేయమని ప్రోత్సహించడంలా. పౌలు కూడా ఏమన్నాడు? 6:1 చదువు ఆయన, 6:1 నేను చెబుతాను. రోమిలు రాసిన పత్రిక 6:1లో ఇదే డౌట్ వచ్చింది అక్కడ ప్రజలకి. అందుకే పౌలు మంచి క్లియర్ చేశాడు. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలని పాపమందు నిల్చుదుమా? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము. ఈ యొక్క కృప సమాచారం నేను చెప్పినది కృప, గ్రేస్ ప్రీచింగ్ అంటారు దీన్ని. చాలాసార్లు గ్రేస్ ప్రీచింగ్ అన్నప్పుడు ఆహా ఇంకేం లే, పాపం చేయొచ్చులే. నో 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 సార్, నీ స్పిరిట్ ఎప్పటికీ సీల్ చేయబడింది, నువ్వు దేవుని బిడ్డవి. అట్లని చెప్పి నువ్వు పాపంలో జీవించడానికి వీలేదు. జీవిస్తే నువ్వు సాతానికి ద్వారం తెరుస్తావు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలి. అందుకే నువ్వు ఒకసారి రక్షణ పొందుకున్న తర్వాత నాకు తెలిసి పాపంలో జీవించలేడు ఆ మనిషి. ఎప్పుడు పరిశుద్ధతలో జీవించాలనే కోరిక ఉంటుంది. 3:3లో రాయబడింది. 1 యోహాను 3:3 ఎప్పుడే చదివాను. ఆయన పవిత్రులైనట్లుగా మనము పవిత్రులే ఉండాలనే కోరిక ఎప్పుడు నీలో వెంటాడుతుంది. ఆ కోరిక ఉండాలా. రెండవది, పాపం నీలో ఎట్లా అట్లా పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనలో స్పెండ్ చేసి సారీ చెప్పు, క్షమిస్తాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ చెప్పాను, పాపము ఎవరో ఎక్కడో జరుగుతూ ఉంటుంది మనకు తెలియక, కానీ యేసు రక్తం మనల్ని కడుగుతూ ఉంటుంది. ఒకవేళ తెలిసి నువ్వు ఎప్పుడైనా పాపం చేస్తే సారీ వెంటనే చెప్పు, దేవుడు క్షమించే దేవుడు. కానీ పాపంలో జీవించకు. పాపంలో నువ్వు జీవించుకుంటూ పోతే దాన్ని అట్లే ద్వారం తెరిస్తే నువ్వు వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటావు. ఇప్పుడు వినండి కొద్దిగా ముఖ్యమైన విషయం. ఆత్మ సీల్ చేయబడింది అంటున్నారు, ఆత్మ పరిశుద్ధమైంది అంటున్నారు.
మరి ఎందుకు నేను పాపం చేస్తాను అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే వినండి బాగా, నా ఆత్మ లేకుంటే నువ్వు నేను రక్షింపబడక ముందు ఆ పాత ఆత్మ మన యొక్క మనస్సుకి, బాడీకి ట్రైన్ చేసింది. అది పుట్టిన నాటి నుంచి లెక్కేసుకోండి, రక్షణ పొందుకునేంత వరకు మన బాడీ, మన మైండ్, వాడు ఓల్డ్ మ్యాన్ ఉండనే పాతోడు, వాడు సైతాన్తో కలిసి కొన్ని అలవాట్లు మనకి వేసాడు. ఏం అలవాట్లు నేను రాసి పెట్టుకున్నాను. ఉదాహరణకి సినిమా చూడడం వల్ల టేస్ట్ అని వాడు నేర్పించాడు. అందుకే సినిమా అంటే మనకు భలే మోజు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇప్పుడు రక్షించబడిన మీరు నేను, నూతన సృష్టి అయిన మీరు నేను, దేవునితో సంబంధం ఉన్న మీరు నేను ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏమంటే, సినిమా వలన ఆ దాంట్లో ఉండే డిస్క్యూమ్లు, ఆ దాంట్లో ఉండే చెడ్డ బట్టలు వేసుకునే అమ్మాయిల్ని, చెడ్డ బట్టలు వేసుకునే అబ్బాయిల్ని, లేకుంటే ఆ పొడుచుకోవడాలు, కొట్టుకోవడాల వలన మీకు నాకు బాగా తెలుసు దానివల్ల ఏమీ లాభం లేదు అని. దానివల్ల నా మనస్సు కల్మషం చెందుతుందని మీకు ఇప్పుడు తెలుసు. కానీ ఓల్డ్ హ్యాబిట్ కాబట్టి కొంతమంది ఇంట్లో టీవీ లేకుండా వేరే ఇంట్లో పోయినా చూడాలని ప్రయత్నం చేశాను. నీకు ఇప్పుడు ఎందుకు ఇంత వివరంగా చెప్తానంటే, నువ్వు దేవుని బిడ్డవి, నీకు అర్థం కాల. ఓకే, సినిమా, ఏమంటారు, న్యూస్, లేకుంటే ఇంకా టీవీ సీరియల్స్, ఇవన్నీ దేవుని రాజ్యానికి విరోధమైన బోధ చేస్తారు, వాక్యానికి విరోధమైన బోధ. నేను ఎందుకు చూడాలనిపిస్తుంది నాకంటే, అది ఓల్డ్ ట్రైనింగ్ కాబట్టి దాన్ని నేను ఒప్పుకోను. నేను కానీ నా పిల్లలు కానీ నేను చూడనియను. సపోజ్ దినమంతా టైం ఎక్కువ ఉంటుంది. ఓల్డ్ మ్యాన్ ఏం నేర్పించి పెట్టాడంటే, ఊరికే టైం అంత ఉంది కదా, ఏదన్నా మొబైల్లో చాట్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, ఈవిల్ చూడొచ్చు కదా, చాలా టేస్ట్ ఉంటుంది కదా పోర్నోగ్రఫీలో. మీరంతా చాలా మంచోళ్ళు, వేరే వాళ్ళ గురించి చెప్తాను. నేను ఒకడే కూర్చున్నాను, ఎవరు లేరు, మొబైల్ చేతిలో ఉంది, నెట్ కూడా ఉంది, ఫుల్ నెట్. ఎవడు చూస్తున్నాడు? నేను చెప్తున్నా, నువ్వు న్యూ క్రియేషన్వి. ఇది ఓల్డ్ హ్యాబిట్, నేను కాదన్ను, కానీ నీకు అర్థం కాలా. ఐఎమ్ బోర్న్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్లాగ్. ఐ హేట్ ఇట్. నువ్వు దాన్ని నో అని చెప్పినప్పుడు, ఆ మొబైల్లో చెడ్డ చూడడం, ఆ సినిమాలు చెడ్డ చూడడం, ఆ తర్వాత ఇంకా కొన్ని ఉదాహరణలు ఓల్డ్ మ్యాన్ నేర్పించాడు. ఏంటి? ఉదాహరణకి వాళ్ళ పేరు పెద్దగా అయిపోతుంది, నా పేరు పెద్ద కావడం లేదు. ప్రౌడ్ అంటే ఇంకోరు బాగుంటే మనం చూడలేము. కానీ నువ్వు నూతన సృష్టివి, నువ్వు దేవుని బిడ్డవి, నీకు అన్ని దీవెనలు ఇవ్వబడ్డాయి. కానీ నీ ఓల్డ్ నేచరు, ఓల్డ్ బాడీ అలవాటు పడింది. ఎవరి దగ్గర మంచిగా బట్టలున్నా, ఎవరన్నా ఏదన్నా మంచిగా పేరు తెచ్చుకుంటానా, మంచిగా పాడతానా, మంచిగా ప్రీచ్ చేస్తానా, లైక్ పాస్టర్స్, గొప్ప పాస్టర్స్ అవుతానా, పెద్దగా పైకి పోతాను, నేను ఆనందపడాలా. యాక్చువల్ నేను ఇప్పుడు న్యూ క్రియేషన్, ఎందుకంటే దేవుడి ద్వారా పైకి పోతున్నారు, దేవుడి ద్వారా డబ్బులు వస్తాయి. ఏమైనా ఇతరులు మేలు చూసి నేను సంతోషించాలి. ఎందుకు సంతోషించాను ఇప్పుడు? ఎందుకంటే అది ఓల్డ్ హ్యాబిట్ నాది, నాకు బ్రేక్ చేయాలి దాన్ని. ఇది ఓల్డ్ హ్యాబిట్, దీన్ని నేను ఎంటర్టైన్ చేయను. ఆ తర్వాత ఎవరైనా ఏదైనా చెడ్డ మాట అన్నారు, నీకు బాధపరిచే మాట అన్నారు, అలగడము. నాకు ఈ మాట అనింది ఆమె ముఖం చూడు నేను, ఆయన ముఖం చూడు నేను. ఇవన్నీ ఓల్డ్ మ్యాన్ నేర్పించిన నేచర్ ఇది. దీనివల్ల మనకు ఏ లాభము లేదు. ఎందుకంటే యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా నువ్వు నూతన సృష్టి అయ్యావు. భక్తికి జీవం కావాల్సిన అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆయన శాపగ్రస్తుడై నిన్ను ఆశీర్వదించాడు. ఆయన రోగం రాకుండా నిన్ను చేసేసాడు. నువ్వు న్యూ లైఫ్ని జీవించేదానికి జీవితం ఇచ్చాడు. ఎందుకు పాత పాపం మనం చేశానంటే వాడు ట్రైన్ చేశాడు. అందుకే ఏమంటాడు బైబిల్, ఇప్పుడు కొన్ని వాక్యాలు బైబిల్లోని చూపిస్తాను. నేను ఏం చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను నా బైబిల్లో నుంచి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 నేను మీకు చదివి వినిపిస్తాను.
17. కాబట్టి వినాలి నాన్న, బంగారులు మీరు, చాలా మంచోళ్ళు మీరు, మీలాంటి వాళ్ళు ఎవరు లేరు దేవుని అంత మంచి వాళ్ళు మీరంతా. అసలు నేను చెప్తానేదంతా మనకు జ్ఞానం రావాలి. 4:17 చూస్తే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అమ్మా నాన్న వింటానారా? అన్యజనులు ఎందుకు వాళ్ళ మాది నడుచుకోవద్దంటారు? వాళ్ళలో డెడ్ స్పిరిట్ ఉంది, వాళ్ళలో ఆ యొక్క ట్రైండ్ చేయబడి. ఇప్పుడు వినండి చాలు. ఎందుకు కోపడద్దు అంటాడు దేవుడు? ఎందుకు ఇతరులతో మాట్లాడంటాడు? ఎందుకు అలగద్దు అంటాడంటే, ఓల్డ్ నేచర్తో ఆమె అట్లా చేస్తాంది. అంటే ఓల్డ్ నేచర్ ఇన్ ద సెన్స్, ఓల్డ్ మైండ్, ఓల్డ్ బాడీ వలన అట్లా చేస్తాంది. నువ్వు క్షమించామని, ప్రేమించామని, ఏమవుతుంది? నిన్ను తిట్టనులే. ఆమె పాపము బలహీనరాలు. ఆమె ఆమె న్యూ క్రియేషనే, చర్చికి వస్తుంది. కానీ పాపము తన ఓల్డ్ బాడీ, ఓల్డ్ మైండ్లో తను కొద్దిగా ఇరుక్కుంది. నువ్వు క్షమించామని అంటాడు పౌలు, బైబిల్ అంటుంది. ఇది మనం జీవించాల్సిన విధానం. ఆమె నీకు డబ్బులు ఎగరగొట్టిందా? నో ప్రాబ్లమ్స్. డబ్బులు దేవుడు కదా ఇచ్చేది. విడిచిపెట్టు, బ్లెస్ చేయి. ఓకే, నో ప్రాబ్లం సిస్టర్, నో ప్రాబ్లం. నువ్వు డబ్బులు ఈకున్నా పర్లే. నీకేం తెలుసు డబ్బులు ఈకున్నా పర్లే అంటావు. నేను ఇప్పుడు పోయి తిట్టాలా, కొట్టాలా, 10 మందిలో మర్యాద తీలా? ఎందుకు? నా డబ్బులు. నో సార్, నీకు డబ్బులు వస్తాండేది పైనుంచి. చూడండి, అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 28 ఎందుకు నేను ప్రెషర్ వేస్తాను నీ మీద అంటే, అది నేర్చుకోమని. అక్కడ ఏం రాబడింది? అమ్మ వినాలి బ్రదర్, ఇంట్లో నేను ఆశీర్వదించబడినాను, బయట ఆశీర్వదించబడినామని. నాకు ఎవరు చెడు చేయలేరు. బయట చేయొచ్చు, కొంత రోజులు అలా ఉండొచ్చు, అందరూ నేను చెడు అనొచ్చు, కానీ బయటకు వచ్చేది ఏమో తెలుసా? చివరికి నేను ఆశీర్వదించబడినామని. ఆ తర్వాత మీరు చూస్తే బైబిల్ ఏమంటుందో, నీ చేతి కార్యాలని నేను దీవిస్తా, సంపాదించే శక్తి నేను నీకు ఇస్తా. బైబిల్ ఏమంటుందో చెప్తా తెలుసా? ఆకాశ వాకులు తెరిచి నీ కొరకు నేను దీవెనలు కుమ్మరిస్తాను. నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. నేను దీంట్లో జీవిస్తా. ఎగరగొట్టిందా ఆమె? నో ప్రాబ్లం. తిట్టిందా? నో ప్రాబ్లం. నేను దుర్మార్గుని అంటుందా? నో ప్రాబ్లం. ఎందుకంటే పాపం, తను కూడా దేవుని బిడ్డే, కానీ తనలో ఆ యొక్క ఓల్డ్ నేచరు ఆ యొక్క మైండ్లో, బాడీలో ఉండడం వల్ల అలా బిహేవ్ చేస్తున్నారు పాపం వాళ్ళు. అయ్యో అని క్షమించాలని. అదే ఇక్కడ పౌలు అంటున్నాడు. కాబట్టి 17లో అన్యజనులు నడుచుకున్నట్లు. ఇంకా అన్యజనులు మీకు తెలిసిందే, బయటోళ్ళు. మీరిక మీదట నడుచుకోవాలని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎందుకు? నువ్వు నూతన సృష్టివి, నువ్వు ఓల్డ్ మ్యాన్వి కాదు. ఇప్పుడు చూడండి, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునిచున్నారు. ఇప్పుడు చూడండి, మీ కంపారిజన్ ఎవరితో? బ్రదర్, వాళ్ళతో నేను జీవితంలో మాట్లాడను, వాళ్ళ ముఖం చూడను. వాళ్ళు మా బంధువులు, అసలు మేము తీసేసిన బంధువులు అని వాళ్ళు. ఆయన మా అన్ననే కాదు, మా తమ్ముడే కాదు. కాదు పిల్లరా, నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు, దేవుళ్ళ జీవించేదానికి. చూసావు ఎక్కడ పగలు ద్వేషాలు వచ్చేది? చూడండి ఇక్కడ ఏమంటారు 19లో, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము కాముకత్వమునకు అప్పగించుకునేది. అయితే మీరు చూసారా, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎందరి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారు అయిన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కావున, అంటే క్రీస్తులాగా మీరు బ్రతకాలా. యేసుప్రభువు అలా బ్రతకడు కాబట్టి మీరు వాళ్ళ బ్రతకద్దండి. 22 కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. 24వ వాక్యం అదే మళ్ళా వస్తుంది. నేను చెప్పాను ఏమని? నీతియు యథార్థమైన భక్తి గల వారై. తెలుగులో సరిగా రాలేదు ఇది. 24 ఇంగ్లీష్లో బాగా రాయబడింది.
దేవుని పోలికగా సృష్టింపబడిన, చూసారా, మనం దేవుని పోలికగా సృష్టించబడి ఉన్నాం. నవీన స్వభావం ధరించుకోవడం. నవీన స్వభావం ఏంటంటే మనం నీతిమంతులు, పరిశుద్ధులు, పాపం లేని జీవితం నీది నాది. అందుకే సైతానికి నీ మీద అధికారం లేదు. నీకు తెలియక ఒకవేళ పాపం చేసినాను, రక్తం కడుగుతా ఉంది నిన్ను, అట్లా చెప్పి నేను పాపం చేయమనలా. కానీ పాపం పట్టుకొని తెలిసి పాపాన్ని నువ్వు చేసుకుంటా దాంట్లోనే జీవిస్తే సైతానికి ద్వారం తెరుస్తావు. వాడు నిన్ను తీసుకొని పోయి లాస్ట్కి రక్షణ లేకుండా కూడా చేసే అవకాశం ఉంది బైబిల్ చెప్తుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉన్న తల్లిదండ్రులుగా, పిల్లలుగా, యవనస్తులుగా మనము పాపాన్ని అసహించుకోవాలా. ఇక్కడ చూస్తే మరి ఎఫెసీ 5:1-2 చూడండి. ఇవన్నీ ఎఫెసీ రాసిన పత్రిక చాలా మంచి పత్రిక. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. అమ్మ ఎట్లా పోలి నడుచుకోవాలి? ఎవరు కంపారిజను? ఎవరు నీకు నాకు కంపారిజను? మా సిస్టర్ ఇంటానరా బ్రదర్? ఎవరు కంపారిజను? మీ 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 బంధువులా? లేకుంటే నేను మీ ఆఫీస్లో మీ కొలికి ఏదో తిట్టాడు మిమ్మల్ని ఆయన? నేను చెప్తున్నా, చాలామంది క్రైస్తవులు ఎప్పుడు కంపారిజన్ చేసుకునేది ఎవరు తెలుసా? ఆయన అట్లా అనొచ్చా సార్? ఆ పాస్టర్ అట్లా అనొచ్చా? ఆ యొక్క సిస్టర్ అట్లా అనొచ్చా? మనం పాడు చేసుకుంటున్నాం మన జీవితాన్ని. ఎంతో బలమైన జీవితాన్ని, వెలుగుతో నిండి, దైవత్వంతో నిండి, చచ్చిపోయిన వారిని లేపే సామర్థ్యం లోపల నివాసం చేస్తోంది మనలో. ఏ 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీకి ఏ మహిమ తాకెనో ఆ మహిమతో నువ్వు నిలువెల నిండి ఉన్నావు. ఈరోజు 17-18 యోహాను సువార్త. నా దగ్గరున్న మహిమంతా వారికి ఇచ్చి ఉన్నాను అన్నాడు యేసుప్రభు. ఆ మహిమతో నిండి ఉన్నావు నీ బాడీలో. నీ బాడీలో సిక్నెస్కి ప్లేస్ లేదు. ఎప్పుడు మహిమ చూడు. నీ బ్లడ్లో మహిమ పోవడం చూడు. ఇమాజిన్ చేయదాన్ని. అటువంటి వ్యక్తివి నువ్వు. నీ బాడీ తాకి అదే మహిమ పొందుకోవాలా. ఆ 12 ఏళ్ల రక్తస్రావం గల రోగి ఏ మహిమను పొందుకోందో, ఏ యొక్క పవర్ రిలీజ్ అయిందో ఆమెలోకి, ఆ పవర్ నీలో ఇప్పుడు ఇన్బిల్ట్ అయి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ పాపానికి ఎడమిచ్చి ఈ యొక్క లోకపు జీవితంలో జీవితం వలన ఈ స్పిరిచువల్ లైఫ్ నువ్వు అర్థం చేసుకోకుండా అడ్డుపడతా ఉంటుంది. అందుకే ఇక్కడ చూస్తే 5లో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అర్పించుకొనేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. చూసారా పిల్లలు? మీలో జారత్వమే కానీ, ఇప్పుడు వినండి 3వ వాక్యంలో, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరేనని ఎత్తకూడదు. నేను చాలామంది క్రిస్టియన్ చూసాను, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ అంటారు. నోట్లో ఎప్పుడు డబల్ మీనింగ్ మాటలు. డోంట్ డూ దాట్. ఇక్కడ చూడండి ఏం రాబడిందో. మీలో పేరు కూడా రాకూడదంట. సెక్సువల్ పేర్లు కానీ, జారత్వమే కానీ, అపవిత్రమైన పేరు, లోభత్వమే కానీ, పిసినార్తనం, ఇంకోరు బాగుపడితే చూడు, అట్లా మంచిది కాదు అది. ఆ మాటలు కూడా పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇంగ్లీష్లో ఏం రాబడింది తెలుసా? బట్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ అండ్ ఆల్ ఇంప్యూరిటీ ఆఫ్ కవచియస్నెస్ మస్ట్ నాట్ ఈవెన్ బి నేమ్డ్ అమాంగ్ యూ. నేను చూసే సిన్ మ్యాటర్ల గురించి మాట్లాడుకునే వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళ బాడీ గురించి మాట్లాడుకునే క్రైస్తవులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు క్రైస్తవులు. వద్దు నాన్న, మనం గొప్ప పిలుపుకి పిలువబడి ఉన్నాం. గొప్ప జీవితం మనం. నేను చూపించాను మీకు. పరిశుద్ధతతో నిండి ఉన్నాం మనం, నీతితో నిండి ఉన్నాం. దేవుని కుమారుని ఆత్మ మనలో నివాసం చేస్తాం. దేవుడు మనం కలిసి ఉన్న జీవితం. అందుకే పౌలు దేవుని బిడ్డలకు రాస్తానే మాటలేదు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ సెక్సువల్ మాటలు, డబల్ మీనింగ్ మాటలు, ఈవిల్ మాటలు, పోకరి మాటలు, సరస్సు. ఇక్కడ చూడు రాయబడింది. నేను చెప్తాను, ఇది రాయబడింది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలని. ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ చేయండి. ఎప్పుడు విజన్ చూస్తానండి. ఎప్పుడు దేవునితో మాట్లాడుతానండి. మీ బట్టలు కూడా ఈ అనంతపురానికి దీవెనగా మారుతాయి. నేను చెప్తున్నా, మీరు నడిచిపోయిన మార్గంలో, హలో వింటానారా నేను చెప్తాను, మీరు నడిచిపోయిన మార్గంలో పడిన మన్ను కూడా మనుషులకు బాగు చేస్తుంది. ఎందుకంటే నీలో మహిమ దాగి ఉంది.
నీలో దైవత్వం దాగుంది. నీ రుమాల్ చాలు వార్డులని ఖాళీ చేయడానికి, మొత్తం వార్డుని ఒక హాస్పిటల్లో వార్డుని ఎంటీ చేయడానికి నీ రుమాల్ చాలు. రుమాలు అటువంటి మహిమతో నిండిన మనిషి నువ్వు. నీ ఫోన్ కాల్ చాలు ఆ వార్డులో చచ్చిపోయిన వ్యక్తి కూర్చునేదానికి. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ గాడ్ వాంట్స్ దిస్ లైఫ్ ఫ్రమ్ అస్. అందుకే ఇక్కడ చూస్తే కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకరి చేష్టలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మీరు దైవత్వంతో నిండిన మనుషులు, దేవుని పోలి జీవించాల్సిన మనుషులమ్మ. తగవివి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క ఈ రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయంగా తెలియను. తెలుసు కదా మనకు, వాళ్ళంతా దేవుడు రాజ్యంలో పాలిభాగస్తులు కాలేదు. మనం ఒకప్పుడు అట్లుంటిమి. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఇంకా చదువుకుండా పోతే పిల్లరా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచియు. చూసారా, ముగిస్తానా? సమస్త విధముల మంచి ఉండాలా నీ దగ్గర, నా దగ్గర. నెవర్ ఎవర్ డూ ఎనీ ఈవిల్ థాట్, ఈవెన్ ఆలోచన కూడా చెడ్డది రానిద్దండి. వెలుగు ఫలం ఏమో తెలుసా? అంటే నువ్వు దేవుని బిడ్డకి నీకు ఎప్పుడు ఉండాల్సింది ఏమో తెలుసా? సమస్త విధములైన మంచితనం. ఎప్పుడు మేలు కోరుకోలే, ఇతరుల మేలు కోరుకోలే, ఇతరులు బాగుండాలని కోరుకోలే, ఇతరులు సుఖంగా ఉండాలని కోరుకోలే, ఇతరులు క్షేమంలో ఉండాలని కోరుకోలే, ఇతరులు పైకి రావాలని కోరుకోలే, పిల్లలందరూ బాగుండాలని కోరుకోలే, సంఘం అంతా బాగుండాలని కోరుకోలే. ఎవరిని చూసినా నీకు కావాల్సింది ఒకే ఒక థాట్, గుడ్నెస్. ఏ దాని వలన పిల్లరా మీకు లాభం రాదు. ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ ఫ్రమ్ హెల్. డోంట్ ఎవర్ ఈవెన్ ట్రై టు థింక్ ఈవిల్. ఏం పర్లేదు, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఎప్పుడు టంగ్స్లో మాట్లాడుకుంటా, ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటా. థ్యాంక్ యూ ఫాదర్, నాకు లవ్ ఇచ్చావు, పీస్ ఉంది నాలో, జాయ్ ఇచ్చావు, గుడ్నెస్ నాలో ఉంది, గుడ్ ఫీలింగ్స్ నాలో ఉన్నాయి, అట్లా చెప్తా ఉండండి. డోంట్ వరీ. ఒకలా కోపం రావచ్చు నీకు, అప్పుడప్పుడు బ్యాడ్ ఫీలింగ్స్ రావచ్చు, చెడ్డ థాట్స్ రావచ్చు, ఇతరుల గురించి ఈవిల్ థాట్. అంత మాత్రం నువ్వు ఏదో పాపి అయిపోవు. ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. అంత మాత్రం నువ్వు సాతానికి నువ్వు లోన్ కావు. నేర్చుకుంటా ఉన్నాం. ఇవన్నిటికి స్థలం ఇవ్వకుండా మనం మంచిగా స్థలం ఇవ్వాలి. ఎట్లా చేస్తావు అది? నేను రేపు వారం క్లియర్ చేస్తా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాక్యం చెప్పుకుంటూ ఒక మంచి మాట చెప్తాను నేను మీకు. దేవుడు గుర్తు చేశాడు. ఎందుకంటే ఇది తెలియకుండా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వినండి. ఇప్పుడు మీకు అర్థమైంది, నా స్పిరిట్ మ్యాన్ న్యూ బార్న్ అగైన్. నేను హోలీనెస్తో నిండి ఉన్నా, రైచియస్నెస్తో నిండి ఉన్నా, పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నా, దేవుడు నేను కలిసి ఉన్నాం. తెలుసు కదా, ఇది నా లైఫ్. ఇది ఇప్పుడు ఏదన్నా బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఇమాజినేషన్స్, ఏదన్నా పాపకు సంబంధించిన క్రియ వచ్చినప్పుడు నీకు క్లియర్ ఉండాలా, ఇది నా స్పిరిట్ నుంచి కాదు, ఇది నా మైండ్ నుంచి, బాడీ నుంచి, నా మైండ్ నుంచి వస్తుంది. టోటల్గా నా మైండ్ నుంచి, బాడీ నుంచి వస్తుంది అది. సో నేను కరప్ట్ కాను, ఇది బాడీ నుంచి, మైండ్ నుంచి వస్తుంది. ఇది కరప్ట్ కాను నేను, అంటే చెడిపోయి కల్మషం కాను. ప్లస్ దేవుడి నుంచి నేను ఎప్పుడు దూరం కాను. దేవుడి నుంచి నా స్ట్రైట్ రిలేషన్ ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇది అటు నుంచి వస్తుంది, అది మైండ్ నుంచి, నా పాత అలవాటు నుంచి వస్తుంది, అది పాత థాట్స్ నుంచి వస్తుంది అది. సో ఏం చేస్తాను నేను? సింపుల్గా దీన్ని పక్కన తీసి పెడతా. ఇది ఏం చేయలేదు నన్ను, నేను ప్రేమిస్తాను. కరెక్ట్ చేసుకోవద్దండి. అంటే నేను ఏం చెప్పాలంటే, అయ్యో ఇంత మంచి జీవితమా, నాకు చూసే ఎప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి, ఓ ఐఎమ్ వెరీ ఈవిల్ పర్సన్. డోంట్ డూ దట్. యు ఆర్ రైచియస్ పర్సన్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఓల్డ్ మైండ్. యూ కెన్ చేంజ్ యువర్ మైండ్. అది వస్తానేది పాత మనస్సు నుంచి. నువ్వు చెడ్డోడి కాదు.
నువ్వు పరిశుద్ధుడు. అది వస్తా అనేది ఓల్డ్ మైండ్ నుంచి. సో ఏం చేయాలా? ఏం చేస్తావు చెప్పు? విరుగుడు. కొద్ది రోజులు అది వెళ్ళిపోతుంది. ఎట్లా? యూ సే వాట్ గాడ్ సేస్, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్, నాలో ప్రేమ ఉంది, దయ ఉంది, కరుణ ఉంది. నీ స్పిరిట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా నీకు? గలతీ రాసిన పత్రిక 5:20 రాయబడి లేదా ఆత్మఫలాలు, అవన్నీ నీలో ఉన్నాయి. ఎప్పుడు దాన్ని ప్రైజ్ చేయ, లార్డ్ థ్యాంక్ యూ, ఐఎమ్ ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ పీస్, ఐఎమ్ ఫుల్ ఆఫ్ గుడ్నెస్, ఐఎమ్ ఫుల్ ఆఫ్ జాయ్, ఐఎమ్ ఫుల్ ఆఫ్ రైచియస్నెస్, ఐఎమ్ ఫుల్ ఆఫ్ పేషెన్స్ ఓ గాడ్, ఐఎమ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఓ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్. నువ్వు అది నీ స్పిరిట్లో ఏముందో అది నువ్వు. ఈ వస్తాను అనుకో థాట్స్, డోంట్ వరీ, అది కాదు నువ్వు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఏదో అన్న ఎంత ప్రార్థన చేసుకున్నా నాకు ఎందుకో చెడ్డ చెడ్డ తలంపులు. సాతాను ఏమంటారు తెలుసా? ఇదిగో నీకు చెడ్డ తలంపులన్నీ వస్తాయి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు దుర్మార్గుడివి, దేవుడు నీకు ఇష్టపడ్డు, ఇదిగో నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు, నువ్వు సాతానువి. నో, నెవర్. అవి ఓల్డ్ వల్ల వస్తున్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టు. నువ్వు దేవుడు ఒకటే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడికి నువ్వు ఎప్పుడు ఇష్టం, నువ్వంటే చాలా ప్రీతి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడే ఉన్నట్లుగా దేవుడు ఫీల్ అవుతాడు. అది నువ్వు గుర్తుపెట్టుకో. అందుకే నీ ప్రార్థనకి చాలా విలువ ఉంది దేవుని దగ్గర. ఎందుకు? నీతో ఆయన సమయం గడుపుతాడు ప్రార్థనలో. అందుకే నేను చెప్తున్నా, దీవా రాత్రులు ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్తావు. ఈ బ్యాడ్ నేచర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల్లో క్లియర్ అయిపోతుంది. అందుకే నీకు జ్ఞానం అవసరం. ఈజీ ఇవన్నీ పక్కన తీసిపోయేదానికి. పౌలు ఇవన్నీ చెప్పాడు కదా, ఇవన్నీ మీలో ఉండొచ్చు. ఇప్పటివరకు సరసోక్తులు, డబల్ మీనింగ్ మాటలు, లేకుంటే ఇంకొకరికి ఏమన్నా బాగుపడితే నువ్వు తట్టుకోలేవు, లేకుంటే ఎవరైనా కొంటే ఏమైనా తట్టుకోలేవు. ఇప్పటికీ నీ బంధువులు అంటే నీకు సరిపోదు. బట్ డోంట్ వరీ, నిరుత్సాహపడకు. నువ్వు ఎవరో ఆత్మలో తెలుసుకున్నావు కదా, ఇప్పటి నుంచి నువ్వు ఆత్మలో ఏమై ఉన్నావో అది చెప్పడం మొదలుపెట్టు. థ్యాంక్స్ గివింగ్. బేడీలన్నీ ఇరిగిపోతాయి. కొద్ది 2-3 నెలల్లో, 4-5 నెలల్లో నువ్వు బాగైపోతావు. సో మెయిన్ థీమ్ ఏంటి? నువ్వు ఎవరు స్పిరిట్లో అనేది నీకు అర్థమైంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. నీ రిలేషన్ ఎప్పుడు చెడిపోద్ది దేవుడితో. అదే టైంలో పాపాన్ని జయించడం చాలా ఈజీ. ఎలా? జ్ఞానం పెట్టుకో. ఇది పాత మనిషి, పాత నేచర్, ఇది వాడు నేర్పించాడు. అందుకే సినిమా చూడబుద్ధి అవుతుంది, నేను చూడను. అందుకే ఎప్పుడు వార్తల్లో ఇనబుద్ధి అవుతుంది, నేను చేయను. అది పాతది. ఇప్పుడు దేవుడికి ఇష్టం లేదు అట్లాంటివన్నీ. అందుకే నేను ఇష్టపడినది కూడా బైబిల్ చెప్తుంది. అదే నా జీవితం. ఆయన వాక్యం నా పాదాలకు దీపం, మార్గాలకు వెలుగు. ముందు ఏమయ్యేది? కూర్చొని ఎప్పుడు ఆలోచించేదానివి బ్యాడ్ థాట్స్. ఆమె ఇతరుల గురించి ఎప్పుడు చెడు ఆలోచన వచ్చేది. ఇప్పుడు రానీకు స్టార్ట్ చేయి మంచి ఆలోచన. నేను మాట చెప్తున్నాను సింపుల్గా. నీ యొక్క మైండ్ ముందర అందే, నేను నీ మైండ్లో ఒక నిర్ణయం తీసుకో. చెడు ఆలోచన రానిను. అది ఎవరి గురించైనా, వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏమనుకుంటున్నారో, మనం కూర్చొని ఏమనుకుంటామంటే, ఆ సిస్టర్ ఈరోజు మాట్లాడలేదు, నా గురించి ఇట్లా చేస్తూ ఉంటుంది, ఆమె ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది, అవును ఇట్లా చేసి ఉంటుంది. లేకుంటే ఇట్లా జరుగుతుంది, ఇట్లా అయిపోతుందేమో, ఇంకా మా భవిష్యత్తు ఇట్లా చెడిపోతుందేమో, ఇంకా లేకుంటే ఇంకా డబ్బులు రావేమో, ఇంకా ఇల్లు కట్టవేమో, ఇంకా మాకు పిల్లలు పుట్టరేమో, ఇంకా లేకుంటే ఇంకా నాకు ఉద్యోగం రాదేమో, నాకు ఇంకా డబ్బులు రావేమో. నో, నెవర్ డూ దాట్. ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? 23rd Psalm. ఎప్పుడు ప్రభువా జీవానికి భక్తి కావాల్సిన అన్నీ ఇచ్చేసావు. ఇదిగో నేను డబ్బుల్లో ఉంటా, ఇదిగో నేను ఇతరులకు ఇస్తా, నేను మంచి నేచర్తో నిండి ఉన్నా, దయ నాలో ఉంది, కరుణ నాలో ఉంది, నాకు సొంత ఇల్లు ఉంటుందండి. ఇది కూడా యేసయ్య బీదుడై నాకు సొంత ఇల్లు ఇచ్చాడు. యేసయ్య దారిద్రుడై నన్ను ధనికుడు చేశాడు. ఎప్పుడు నీ మైండ్ నిండా, నీ నోటి నిండా వాక్యాన్ని తీసుకొస్తాను. చూడు ఎట్లుంటుందో నీ లైఫ్. ఇదే పని ఇచ్చాడు దేవుడు మనకి. క్రైస్తత్వము సోమరితనంతో నిండినది కాదు. ఇది కూడా చెప్తాను మీకు. క్రైస్తత్వము నే దేవుడు చేసుకుంటూ పోతాను, నేను అట్లా పడి ఉంటా సంచి మాదిరి అంటే, నో, అది అబద్ధం. దేవుడు చేశాడు.
దేవుడు కోరుకునేది ఏమో తెలుసా? నీ భాగం నువ్వు చెయ్యి. నువ్వే చెప్పు, మీ పిల్లోడిని ఏ స్కూల్లో చేర్పించావో ప్రిన్సిపల్ వచ్చి అన్నాడనుకో, మీ పిల్లోడిని స్కూల్కే పంపించద్దండి, మీ పిల్లోడు హోంవర్క్ రాయాల్సిన పనిలే, మీ పిల్లోడు చదవాల్సిన పనేలే, నేనే పాస్ చేసేస్తాను అన్నిట్లో అంటే ఎట్లుంటుంది? వేస్ట్ అయిపోతాడు నీ పిల్లోడు. దేవుడు కూడా ఏమంటాడంటే అన్నీ నేను చేశా, కానీ నీ భాగం నువ్వు చెయ్యి. ఏం నీ భాగము? ఇదే వింటాను ఆ రోజు. నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి, నీలో లవ్, పీస్, జాయ్, గుడ్నెస్, కైండ్నెస్, జెంటిల్నెస్, మీక్నెస్, హంబుల్నెస్, లాంగ్ సఫరింగ్, సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాయి. ధైర్యంగా ఆత్మ ఎప్పుడు చెప్పు, తండ్రి నువ్వు ఎంత ధైర్యవంతుడువో, నేను అంత ధైర్యవంతుడిని, కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా నువ్వు ఎంత బోల్డో, నేను అంత బోల్డ్ని. నువ్వు చెప్పు, నీ ఫియర్ ఉండదు నీలో. కంటిన్యూ చెయ్యి. ఏదో ఒకసారి చెప్పాను సార్, 10 సార్లు చెప్పాను కూడా బోల్డ్నెస్ అని, నాకు బోల్డ్నెస్ ఇంకా భయం వేస్తాను. నో, డోంట్ డూ దట్. ఇట్స్ నాట్ ఏ మంత్రం. నేను చెప్తాను, ఇది నీ మంత్రం చెప్పమని కాదు. ఇంకోటి చెప్తాను నేను ముగించే ముందు. నేను కన్ఫెషన్ చేయమంటే ఏదో మంత్రం మాదిరి చెప్పేది కాదు, ఏంది రాదు నీకు. నువ్వు చెప్తాండేది యేసయ్య మరణము, పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేయడం వలన నీకు లభించిన లైఫ్ని నువ్వు పొగుడుతూ చెప్పాలా. తండ్రి, పచ్చికల చోట్ల నన్ను పరుణ చేసి ఉన్నావు తండ్రి, కృతజ్ఞతలు. నేను నా పిల్లలు పచ్చికల చోట్ల. పచ్చికంటే ఏంటి? కృతజ్ఞతలు నాకు ఆహారం ఇచ్చినందుకు, కృతజ్ఞతలు నాకు ఆ ఐశ్వర్యం ఇచ్చినందుకు, కృతజ్ఞతలు తండ్రి. ఇదంతా నీ కుమారుడు భక్తితో, కన్విక్షన్తో, థ్యాంక్స్ గివింగ్తో చెప్పాలా. ఏదో అది వాళ్ళు ఏమంటారు దాన్ని, అది దారం పెట్టుకొని కూర్చోటారు, ఏమంటారు దాన్ని? మంత్రం, జపమాల. క్రైస్తవుల్లో కూడా జపమాల ఉంది. దివ్యాకి బాగా తెలుసు, ఈమెకు కూడా తెలుసు జపమాల. ఏమంటారు దాన్ని? జపమాల తీసుకుని, యేసయ్య నా కాపరి, పచ్చికల చోటు నేను పడకుండా ఉండు, నేను నీతిమంతుడిని, పరిశుద్ధిని, లేకుంటే ఇంకేంటి అది, యేసయ్య తిన్న దెబ్బతిన స్వస్థత. చల్లదు సార్, చల్లదు. జపమాల చల్లదిడా. ఇది రిలేషన్. ఇది నువ్వు గుండెల్ని కుమ్మరించుకుంటావు అని ఎప్పుడు ఈ సెన్స్ ఉంటుంది నీకు. అయా ఎంత శ్రేష్టమైన జీవితం నాది, అయా దేవా నీ కృతజ్ఞతలు స్వామి. తండ్రి, నీ కుమారుడు రక్తం ఎంత గొప్ప పని చేసింది. ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేయడం వల్ల నాకు, నా పిల్లలకు జీవం వచ్చింది తండ్రి. కృతజ్ఞతలు తండ్రి స్వామి, కృతజ్ఞతలు. నన్ను నిత్య జీవంతో నింపిన దేవుడు తండ్రి, చావే లేకుండా చేసిన దేవుడు తండ్రి, నాకు అనారోగ్యం లేకుండా చేసిన మహాస్వామివి. ఆయన పొందిన దెబ్బలు తండ్రి చూడాలి, అప్పుడు దెబ్బలు చూడాలి యేసయ్యలో. కృతజ్ఞతలు తండ్రి. యు లివ్ ఇన్ దాట్. నువ్వు బతుకుతావు దాంట్లో. అది కన్ఫెషన్. అది నీకు ప్రొసెస్ చేసుకొని ఇస్తుంది. ఆ యొక్క మాట నువ్వు చెప్తానే మాట నీ బాడీలో నెరవేరుతుంది. మందులు అవసరంగా నీకు ఏ సీజనల్ ఎఫెక్ట్ ఉండదు, ఏ ఎలర్జీ ఉండదు, ఏది ఉండదు. స్పీక్ 10 times 100 times. ఇప్పుడు అనారోగ్యంలోనే ఉన్నారనుకోండి, అనారోగ్యపు వాక్యాలు థ్యాంక్స్ గివింగ్తో చెప్తా ఉండేది. వారం, నెల, 2 నెలలు. డోంట్ వరీ. నీ ప్రాణం మీద అల్టిమేట్లీ దేవుడికి ఉండేది అధికారం. నీ ప్రాణం పోనీడు ఆయన. నిన్ను ఆల్రెడీ దీర్ఘాయుతో తృప్తిపరిచి ఉన్నాడు, పోనీడు ఆయన. సాతానికి నీ మీద, నా మీద, ప్రాణం మీద అధికారం లేదు కదా. నువ్వు గుర్తుపెట్టుకోవాలి అది. సాతానికి ఏ అధికారం లేదు మన మీద. నువ్వు ఇస్తే తప్ప, బాటిల్ పట్టుకొని నువ్వు ఇస్తే తప్ప తాగుడుతో, లేకుంటే నువ్వు వ్యభిచారం అలవాటు పెట్టుకొని ఇస్తే తప్ప వాడు ఏం చేయలేడు. అటువంటి పవర్ఫుల్ పర్సన్. వాక్యం ఎప్పుడు మెడిటేట్ చేయండి. ఈరోజు ఏం నేర్చుకున్నాం? నీ న్యూ స్పిరిట్ యొక్క స్థితి. నీ ఆత్మ పాపం చేయలేదు. 1 యోహాను 3:9 ప్రకారం నీ మైండ్, బాడీ పాపం చేస్తుంది. చేయకుండా ఉండేదానికి లైఫ్ దేవుడు ఇచ్చాడు. దాన్ని నువ్వు వాక్యాన్ని ధ్యానించి జ్ఞానంలో ఉండి నీకు పోయే కొద్దీ నువ్వు చాలా బలంగా ఉంటావు. ఇన్ కేస్ ఏదైనా తప్పు జరిగినా, పాపం జరిగినా గుర్తుపెట్టుకో, యేసయ్య రక్తం నిన్ను కడుగుతా ఉంది. పాపానికి నీ మీద అధికారం లేదు. ఇంకా నువ్వు ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పు. భార్యతో ఏదైనా అట్లా
నీకు మనసులో అప్పుడే అలారం మోగుతుంది. పాపాన్ని నీకు కన్సిడర్ చేయొద్దండి. నువ్వు నీతిమంతుడు, నీ మీద పాపానికి అధికారం లేదు, అందుకే సాతానికి అధికారం లేదు. నువ్వు నీతిమంతుడు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఏదైనా జరిగినా సారీ చెప్పినా కూడా నువ్వు ముందుకు పోతావు. సో ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు. మాతో మాట్లాడినందుకు అనేక విషయాలు మాకు నేర్పించావు నాయన. ఇంకా ఏదైనా అనుమానాలున్నా పరిశుద్ధాత్మ మీరే మాకు వాక్యాల ద్వారా నేర్పించి బలపరిచి ముందుకు తీసుకెళ్ళమని విన్న ఈ మాటలన్నిటి బట్టి నీ కృతజ్ఞతలు. మేము నీతిమంతులం, పరిశుద్ధులం. మీ పరిశుద్ధ రక్తం నిరంతరం మమ్మల్ని కడుగుతా ఉంది. ఏదైనా తప్పు జరిగినా కృతజ్ఞతలు తండ్రి. ఇటువంటి శ్రేష్టమైన జీవితం మాకు ఇచ్చినందుకు మేము నూతన సృష్టి తండ్రి, నీతితో నిండిన ఆత్మ, సాతాను మీద పాపం మీద మాకు అధికారం ఇచ్చింది. కృతజ్ఞతలు తండ్రి. సమస్య గంతా మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.